ప్రతి సంవత్సరం ఈ విధంగా ఇక్కడ క్రిస్మస్ ఏర్పాటు చేయడానికి ఈ కుటుంబస్తులు మరి చక్కగా అవకాశం ఇస్తూ ఉన్నారు. డేవిడ్ నాన్నగారు, వసుంధరమ్మ గారు, చార్లెస్ జ్యోతి, లలిత నాగరాజు గారు, వారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈ ప్రాంత వాసులందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు, ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ ప్రాంతమంతా రక్షించబడాలని, ఈ ప్రాంతమంతా దీవించబడాలని, ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాలు దేవుడు దయచేయాలని, ప్రతి కుటుంబానికి దేవుడు క్షేమం దయచేయాలని అందు నిమిత్తమే ఈ ప్రాంతంలో ఇట్టి విధంగా మరి క్రిస్మస్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి యేసుప్రభు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు మన వెనుకలో ఆశీర్వాదకరంగా మలుచును గాక. హల్లెలూయా చెప్పాలందరూ, హల్లెలూయా. చాలా సంతోషం. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టెను. హల్లెలూయా. చాలా సంతోషం. ఇక్కడ ఈ ప్రాంతంలో దేవుని పరిచర్య జరిగిస్తున్న ప్రియ సహోదరులు కిరణ్ పాస్టర్ని బట్టి దేవునికి వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఇంకా రాబోతున్న కాలంలో ఈ పరిచర్యను దేవుడు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చునుగాక. ఒక కీర్తన మనం పాడుకుని ఆ తర్వాత క్లుప్త సందేశాన్ని మీకు అందరికీ అందిస్తాం. ఆ తర్వాత మీ కొరకు సంఘ బిడ్డలు ఏర్పాట్లన్నీ కూడా సిద్ధపరిచి ఉన్నారు. ఆహా ఆనందమే మహా సంతోషమే, యేసు పుట్టెను ఇలలో. యేసు ప్రభు పుట్టటమే గొప్ప ఆనందం. పరిశుద్ధ గ్రంథంలో తూర్పు దేశంలో వచ్చిన జ్ఞానులు ఆ నక్షత్రాన్ని చూసి అత్యానంద భరితులయ్యారంట. ఎంతమంది ఆనందంగా లేరు? పోనీ ఎంతమంది ఆనందంగా ఉన్నారు? చేతులు ఎత్తండి. ఓకేనా? వెస్ట్రన్ ఆనందమే మహా సంతోషమనే కీర్తన పాడుకుంటూ ప్రభునామాన్ని ఘనపరుచుకుందాం. ఆనందమే మహా సంతోషమే, యేసు పుట్టెనిలలో. ఆనందమే సంతోషమే, యేసు పుట్టెనిలలో. ఆనందమే సంతోషమే, యేసు పుట్టెనిలలో. ఆనందమే మహా సంతోషమే, యేసు పుట్టెనిలలో. చేతుల పైకి. ఆనందమే మహా సంతోషమే, యేసు పుట్టెనిలలో. ఆనందమే మహా సంతోషమే, యేసు పుట్టెనిలలో. ఇంకొకసారి. ఆనందమే మహా సంతోషమే, యేసు పుట్టెనిలలో. యెషయా ప్రవచనము నేడు రుజువాయి, జన్మించే కుమారుండు కన్య గర్భమందున. పాడదామందరూ.
యెషయా ప్రవచనము నేడు రుజువాయే, జన్మించే కుమారుండు కన్య గర్భమందున. చేతులెత్తి ఆనందమే మహా సంతోషమే, యేసు పుట్టెనిలలో ఆనందమే మహా సంతోషమే, యేసు పుట్టెనిలలో ఆనందమే మహా సంతోషమే, యేసు పుట్టెనిలలో ఆనందమే మహా సంతోషమే, యేసు పుట్టెనిలలో. మీకా ప్రవచనం నెరవేర్చిన దేవుడు, ఇశ్రాయేలీయుల దేవుడు, బెత్లెహేములో నుండి పుట్టిన దేవుడు. మీకా ప్రవచనము నేడు రుజువాయే, ఇశ్రాయేలు వాడు జన్మించే బెత్లెహేమున. పాడదాం. మీకా ప్రవచనము నేడు రుజువాయే, ఇశ్రాయేలు వాడు జన్మించే బెత్లెహేమున. చేతులెత్తి ఆనందమే మహా సంతోషమే, యేసు పుట్టెనిలలో ఆనందమే మహా సంతోషమే, యేసు పుట్టెనిలలో ఆనందమే మహా సంతోషమే, యేసు పుట్టెనిలలో ఆనందమే సంతోషమే, యేసు పుట్టెనిలలో. వాగ్దానం నేడు నెరవేరే, దేవుని బహుమానం శ్రీ యేసుని జన్మము. తండ్రి వాగ్దానం నేడు నెరవేరే, దేవుని బహుమానం శ్రీ యేసుని జన్మము. అందరం ఆనందమే మహా సంతోషమే, యేసు పుట్టెనిలలో. లేచి నిలబడతారా? అందరు లేచి నిలబడతారా? ఆనందమే మహా సంతోషమే, యేసు పుట్టెనిలలో ఆనందం. కళ్ళు మూసుకోండి. యేసు పుట్టెనిలలో ఆనందమే సంతోషమే, యేసు పుట్టెనిలలో ఆనందమే మహా సంతోషమే, యేసు పుట్టెనిలలో ఆనందం మహా సంతోషమే, యేసు పుట్టెనిలలో ఆనందమే
సంతోషమే యేసు పుట్టెనిలలో ఆనందమే సంతోషమే యేసు పుట్టెనిలలో ఆనందమే మన సంతోషమే యేసు పుట్టెనిలలో ఆనందమే మన సంతోషమే యేసు పుట్టెనిలలో నీవే నా సంతోషగానము రక్షణ శృంగము శైలము నీవే నా సంతోషగానము రక్షణ శృంగము శైలము బలశూరుడా యేసయ్యా నా తోడై ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు బలశూరుడా యేసయ్యా నా తోడై ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు హల్లెలూయా హల్లెలూయా నీవే రాజా షమ్మా 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 సంతోషమిచ్చేదవు హల్లెలూయా హల్లెలూయా నీవే రాజు హోసన్నా హోసన్నా నీవే మహారాజు హల్లెలూయా హల్లెలూయా నీవే రాజు హోసన్నా హోసన్నా నీవే మహారాజు ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే స్తుతి ఆరాధన నీకే ఆరాధన నీకే స్తుతి ఆరాధన నీకే ఆనందమే మన సంతోషమే యేసు పుట్టెనిలలో ఆనందం సంతోషమే యేసు పుట్టెనిలలో ఆనందమే మా సంతోషమే యేసు పుట్టెనిలలో ఆనందమే మా సంతోషమే యేసు పుట్టెనిలలో యేసు పుట్టెనిలలో యేసు ఒక్కొక్కరిని నింపు నాయనా ఆనందముతో నింపు నాయనా యేసయ్యా ఆ నక్షత్రాన్ని చూసి అత్యానంద భరితులగునట్లు ఒక్కొక్కరి పెదవుల మీద వారి హృదయాలలో గొప్ప ఆనందము మహా అందరూ చప్పట్లు కొడుతూ స్తుతించండి. నిజమైన క్రిస్మస్ ఆనందం ఒక్కొక్కరి హృదయాలలో ఆనందం సంతోషం నిత్య మహిమ హల్లెలూయా హోసన్నా హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా 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 యేసయ్యా ఆమేన్. అందరూ చప్పట్లు కొడుతూ బిగ్గరగా మహామహిమను ఆరోపించండి. హల్లెలూయా 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 నా యేసు రాజు నాకై పుట్టిన రోజు క్రిస్మస్ పండుగ గుండె నిండుగా హల్లెలూయా క్రిస్మస్ పండుగ గుండె నిండుగా హ్యాపీ హ్యాపీ
రెండు చేతులు అల్లాడిస్తూ నిజమైన సంతోషం. దయగల మా తండ్రి, కృపగలిగిన మా యేసయ్య, నీ పరిశుద్ధ పుణ్యనామానికి వందనాలు. దీనులకి కృపనిచ్చే దేవుడిగా మీరున్నారు. ఈ అనాథవరం, ఈ పరిసర ప్రాంతాలు దీవించబడాలి, రక్షింపబడాలి, క్షేమాన్ని, ఆనందాన్ని పొందుకోవాలని గత సంవత్సరం అంతా ఈ ప్రాంతాన్ని కాపాడినందుకు, ఇదిగో ఈ ప్రాంతంలో క్రిస్మస్ ఆరాధన నిజంగా ఏర్పాటు చేయటానికి అనుకూల సమయం మీరు ఇచ్చినందుకు స్తోత్రం. ఇంతవరకు పాడి, కొనియాడి, స్తుతించి, మహింపరుచుకుని భాగ్యం ఇచ్చారు. కొద్దిసేపు ఈ ప్రాంత ప్రజల యొక్క భౌతిక స్థితి, ఆత్మీయ స్థితి, వారి అంతరంగం నూతనపరచబడి దివ్యమైన ఆశీర్వాదాన్ని పొందినట్లు ఒక ఉన్నతమైన వెలుగు వారి మీద ఉదయింపచేయండి. ఈ రాత్రి మీరే మాతో సూటిగా, తేటగా మాట్లాడి మహిం పొందుకు యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చుందాం. చక్కగా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ప్రత్యేక క్రిస్మస్ ఆరాధన క్రమాన్ని ఏర్పాటు చేసిన ఈ ప్రాంతంలో దేవుని పరిచర్యలో కొనసాగించబడుతున్న ప్రియ సహోదరుడు కిరణ్ బట్టి, వారి కుటుంబాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా ఈ ఇంటి ఓనర్ వసుంధరమ్మ అండ్ డేవిడ్ గారు, అలాగే వారి కుమారుడు చార్లెస్, జ్యోతి అండ్ నాగరాజు గారు, లలితక్కను బట్టి కూడా ప్రభుకి వందనాలు తెలియజేస్తూ ఈ ప్రాంతంలో దేవుని యొక్క పరిచర్య జరగటానికి దేవుడు కృపనిచ్చారు. చాలా క్లుప్తంగా కొద్దిసేపు దేవుని వాక్యాన్ని మీతో పంచుకుంటాను. బర్నబాస్, వీళ్ళందరికీ నువ్వు లీడర్, ఓకేనా? జాగ్రత్తగా కూర్చోబెట్టాలి. రేబో బిస్కెట్ల తర్వాత గుడ్. చక్కగా దేవుని మాటలు మీకు అందిస్తాను. ఆ తర్వాత వేడివేడిగా అన్ని ఏర్పాట్లు మీ కొరకు సిద్ధపరుస్తున్నారు. క్లుప్తంగానే, చాలా క్లుప్తంగా దేవుని మాటలు అందిస్తాను. గతంలో కూడా ఇక్కడ క్రిస్మస్ ఆర్భాటాన్ని, ఆనందాన్ని పంచుకోవటానికి దేవుడు అవకాశాన్ని ఇచ్చారు. ఈ రాత్రి ఈ ప్రాంత ప్రజలకి కూడా దేవుని యొక్క మాటలు అందించడానికి, దేవుని యొక్క వాక్యాన్ని మీతో పంచుకోవటానికి అనుకూల సమయం ప్రభు ఇచ్చారు కనుక శ్రద్ధగా దేవుని మాటలు వినాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథం తెరిచి దేవుని మాటలు వినడానికి మీ మనసును సిద్ధపరచుకోండి. ఏది నాతో చెప్పండి, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. గట్టిగా వినబడాలి. మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టెను. గట్టిగా హల్లెలూయా. పిల్లల సైన్యం ఉండాలి ఎక్కడైనా. గట్టిగా చప్పలు కొట్టండి ఒకసారి. ఓకే, సంతోషం. మరి మీ అందరికీ శుభవార్త. వచ్చే 17వ తారీఖు, ఈరోజు 7వ తారీఖు, సరిగ్గా 10 రోజులు ఉంది. మన మెయిన్ చర్చి, అమలాపురం మెయిన్ చర్చి కిమ్స్ హాస్పిటల్ దగ్గర క్రిస్మస్ పండుగ ఏర్పాటు చేస్తూ మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఇప్పటి నుంచే ఆహ్వానిస్తూ దేవుని మాటలు మీతో పంచుకుంటాను. ఓకే, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి క్రిస్మస్ మొట్టమొదటి వర్తమానం ఇది. చాలా ఈ వారమంతా కృతజ్ఞత కూటాలు చెప్పాం. ఈరోజు నుంచి ఇంకా డైలీ క్రిస్మస్ జరుగుతాయి కనుక ఒక్కొక్క రోజు ఒక్కొక్క వర్తమానాన్ని మీకు చెప్తాను. మీకా ప్రవచన గ్రంథం 5వ అధ్యాయం. ఈ రాత్రి ఈ క్రిస్మస్ సంతోషాన్ని, ఆనందాన్ని మీతో పంచుకోవటానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. మీకా ప్రవచన గ్రంథం 5వ అధ్యాయం 2వ వాక్య భాగాన్ని నేను చదువుతాను. శ్రద్ధగా దేవుని మాటలు వినటానికి ఇష్టపడదాం. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వాక్యం. బెత్లెహేమా ఎఫ్రతా, యూదా వారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలుని ఏలువాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం ఆయన ప్రత్యక్షమగుచూ ఉండెను. ఆమేన్. గట్టిగా చెప్పండి ఆమేన్. ఈ మాట అందరూ నాతో చెప్పండి. బెత్లెహేము ఎఫ్రతా, ఇశ్రాయేలుని ఏలువాడు
నీలో నుండి వచ్చును. ఆమేన్. హల్లెలూయా. ఏది మీకు ఎంత బలం ఉందంత గట్టిగా చప్పలు కొట్టండి. ఓకే. బెత్లెహేము ఎఫ్రతా, ఇశ్రాయేలు ఏలే దేవుడు నీలో నుండి వచ్చును. ఇది యేసుక్రీస్తు ప్రభు యొక్క పుట్టుకను గురించి మీకా అనే ఒక ప్రవక్త కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఈ ప్రవచనాన్ని ప్రవచించాడు. ఈ రాత్రి నేను మీకు చెప్పే సందేశం పేరు యేసయ్య ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అనండి. యేసయ్య ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? బెత్లెహేము ఎఫ్రతా, ఇశ్రాయేలు ఏలేవాడు నీలో నుండి వచ్చును, నీలో నుండి వచ్చాడు అనే మాట అక్కడ చూస్తా ఉన్నాం. అంటే ఆ వైభవాన్ని, ఆ పరలోక వైభవాన్ని దేవాది దేవుడు విడిచిపెట్టి తండ్రితో కూర్చునే ఆ గొప్ప వైభవాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీదకి వచ్చిన ఆ ముఖ్య ఉద్దేశం ఏంటో ఈ రాత్రి కొన్ని మాటలు వాక్య సారాంశం ద్వారా, దేవుని యొక్క లేఖనము ద్వారా మీ అందరితో మాట్లాడటానికి ఒక దైవజనుడిగా నేను ఇష్టపడుతూ ఉన్నాను. యేసు నామములో ప్రభు మీతో మాట్లాడి బలపరచునుగాక. ప్రియులారా, దేవుని వాక్యం చాలా విలువైనది కనుక దేవుని మాటల మీద మీ అందరూ దృష్టి నిలపండి. ఆలోచన చెప్పే దేవుని యొక్క వాక్యం కోసమే ఎదురు చూడండి. ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడి బలపరచునుగాక. ఇశ్రాయేలు ఏలే దేవుడు ఇదిగో నీలో నుండి వస్తాడనే ఈ ప్రవచనం యేసుక్రీస్తు ప్రభు పుట్టుక ద్వారా నెరవేర్చబడి ఉంది. యూదా బెత్లెహేంలోనే యేసు ప్రభు జన్మించారు. మీరు అడగొచ్చు, యేసు ప్రభు మా అనాథవరంలో పుట్టుంటే అంత బాగున్నాయి గారండి అని చాలామంది ఇందాక బెత్లెహేంలో సందడని పాట పాడారు. అనాథవరంలో ఇప్పుడు అందరూ సందడిగా ఉన్నాం. మన ఊరిలో పుట్టుంటే ఎంత బాగుండేది అనే ఆలోచన కూడా మీకు ఉండొచ్చు. లేకపోతే మా ఊరిలో ఒకేలా అమలాపురంలో మేము సేవ చేస్తున్నాం కాబట్టి అమలాపురంలో పుట్టుంటే ఎంత బాగుండేది అని ఒక్కొక్కరి అభిప్రాయం. ఇంకా చాలా పురాలు ఉన్నాయి కదా, అనంతపురం, భీమవరం, మీకు బోల్డ్ ఊర్లు ఉన్నాయి కదా, అనేకమైన ప్రాంతాలు ఉన్నాయి. ఎన్ని ఊర్లు ఉన్నా సరే బెత్లెహేములోనే యేసు ప్రభు ఎందుకు పుట్టారు అని అంటే, ప్రపంచ దేశ చరిత్ర మనం చదువుతూ ఉంటే మన ఇండియా తర్వాత పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఆ తర్వాత రకరకాల దేశాలు, న్యూజిలాండ్, శ్రీలంక, ఈ ప్రాంతాలన్నిటిని మనం గమనిస్తూ ఉంటుంటే ఎన్నో దేశాలు, ఎన్నో ప్రాంతాలు, ఎన్నో పట్టణాలు, గ్రామాలు, పల్లెటూర్లు ఎన్నో ఉన్నాయి. ఇన్ని ఉన్నప్పటికీ కూడా ప్రభు యేసుక్రీస్తు ప్రభు బెత్లెహేంలోనే, యూదా బెత్లెహేంలోనే ఎందుకు పుట్టారు అంటే, వాస్తవంగా చెప్పుకోవాలంటే ఈ ప్రపంచ దేశాలన్నిటికీ, ఇది అమెరికా కావచ్చు, ఇంగ్లాండ్ కావచ్చు, ఇండియా కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, ఈ ప్రపంచ దేశాలన్నిటికీ కూడా మెయిన్ సెంటర్గా, అంటే మధ్య భాగంగా మిడిల్ ప్లేస్లో ఉన్న ప్రాంతం ఏదైనా ఉందంటే అది యూదా బెత్లెహేమే. చిన్న ప్రాంతమే, చిన్న గ్రామమే. కానీ ఎందుకు దేవుడు ఆ ప్రాంతంలోనే పుట్టాడు అనంటే, అన్ని ప్రాంతాలకి, ఇప్పుడు మీరు అనాథవరం గురించి చెప్పాల్సిన అద్భుతమైన స్పెషల్ ఏమిటంటే, ఈ పరిసర ప్రాంతాలన్నిటికీ అనాథవరం ఒక సెంటర్. అవునా కాదా? మరి మీరేంటి అంత సీరియస్గా చూస్తారు? యెహోషువ, మీ ఊరికి అనాథవరం సెంటరే కదా, అన్నిటికీ సెంటరే. ఆ సెంటర్లో నిలబడితే ఒక పెద్ద అయినా ఇలా అంటారు, అటు చూడు బాబు అని అంటే అలాగ మాగం వెళ్ళిపోతుంది, ముక్తేశ్వరం రేవు దాకా వెళ్ళిపోవచ్చు అని. ఇలాగ అంటే ఇలాగ మమ్ముడివరం వెళ్ళిపోవచ్చు, ఇలాగా ఇదిగో ఇలాగ ఉప్పలగుప్తం వెళ్ళిపోవచ్చు, ఇలాగా ఇదిగో ఈ ఊరు వచ్చేచ్చు, ఇలా అంటే అలా అమలాపురం వెళ్ళిపోతుంది. చూడండి, అన్ని ప్రాంతాలకి మీకు అనాథవరం ఇలా జంక్షన్గా ఉందో, సెంటర్గా ఉందో, మెయిన్ ప్లేస్గా ఉందో, ప్రపంచ దేశాలన్నింటిలో కూడా ఇశ్రాయేల్ దేశంలో యూదా బెత్లెహేం ప్రత్యేకంగా దేవుడు పుట్టిన ఆ పుణ్యభూమి, ఆ స్థలం అన్ని ప్రాంతాలకి మెయిన్ సెంటర్గా ఉంది. అందుకే యేసు ప్రభు ఒక ప్రాంతానికి దేవుడు కాదు,
అందరికి సంబంధించిన వాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. చప్పలు కొడుతూ సరే యేసయ్యకి మహామహిమను ఆరోపిస్తారా? ఒక ప్రాంతానికి దేవుడు కాదు. ఈరోజు చాలామంది తెలియక యేసు ప్రభుని అమెరికా వాళ్ళ దేవుడండి అనుకునే వాళ్ళు కొందరు. కానే కాదండి. అమెరికా పుట్టి కొన్ని వందల సంవత్సరాలు అయ్యింది. కానీ యేసుక్రీస్తు ప్రభు పుట్టిక ఎంత గొప్పదంటే మన ఆసియా ఖండంలోనే ప్రభు పుట్టాడు. యేసు ప్రభు పుట్టి 2025 సంవత్సరాలు అవుతుంది. అమెరికా పుట్టి 500 సంవత్సరాలు అవుతుంది. చాలామందికి తెలియక యేసు ప్రభు అమెరికా వాళ్ళ దేవుడండి అనుకుంటుంటారు. కాదండి. మరికొంతమంది అంటారు ఇంగ్లాండ్ వాళ్ళ దేవుడండి అంటారు. కానే కాదు. ఆ బ్రిటిష్ వాళ్ళ దేవుడిని అంటకట్టేశారండి బాబా. కాదండి బాబు. ఎవరో చెప్పిన మాట కాదు, చరిత్ర చదువు. యేసు ప్రభు ఎందుకు యూదా బెత్లెహేంలోనే పుట్టారంటే ఆయన ఒక్క ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి కాదు. ఆయన ప్రపంచానికి కావలసిన గొప్ప మహనీయుడు, తేజస్సు కలిగిన ఉన్నతుడు, మహోన్నతుడు, నిజ రక్షకుడు. ఇదిగో ఆ వైభవాన్ని విడిచిపెట్టి ఇందాక మనం పాడిన పాటలో పరలోకమునే విడచి దిగి వచ్చినావు భువికి అంటే అంత వైభవాన్ని విడిచిపెట్టేశాడు. వేవేల దూత గానాలతో పరిశుద్ధుడని కొనియాడబడుతున్న ఆ మహిమ కలిగిన సింహాసనం విడిచిపెట్టి ఈ మట్టికి, ఈ భూమికి దేవాతి దేవుడు దిగి వచ్చున్నాడు. భక్తుడు అపోస్తులైన పౌలు అంటాడు, కాలం పరిపూర్ణమైనప్పుడు తండ్రి తన కుమారుని ఈ లోకానికి పంపించారని. కనుక ముఖ్య ఉద్దేశం యేసు ప్రభు ఒక ప్రాంతానికి, ఒక ఏరియాకి, ఒక వీధికి దేవుడు కాదండి. అన్ని ప్రాంతాలకి, అందరికీ కావలసిన వ్యక్తి, మహనీయుడు, తేజోమయుడు, సర్వ కృపానిధి, సర్వశక్తి కలిగిన దేవుడు, కృపాసత్య సంపూర్ణుడు. అలాంటి దేవుణ్ణి దేవుడిగా కలిగిన జనులు ధన్యులుగా మార్చబడునుగాక. కొంచెం గట్టిగా ఆమెనందమా, హుషారుగా హల్లెలూయా అని చెప్దామా? కాబట్టి అనేకమైన వ్యక్తులు ఈరోజు అనేకమైన ప్రాంతాలు, ప్రత్యేకంగా ఇశ్రాయేల్ దేశానికి వెళితే ఇశ్రాయేలీ ప్రాంతం చాలా ఉన్నతంగా ఉంటుంది. మొన్న ఈ మధ్యకాలంలో ఒక అన్నతో మాట్లాడుతూ ఈ విదేశాలకు వెళ్ళే కొంతమంది అన్నయ్యోళ్ళు వారి పనుల కోసమో, డ్యూటీల కోసమో, ఉద్యోగాల కోసమో, చదువు నిమిత్తం వెళ్తూ ఉంటారు. నేను వారితో మాట్లాడుతూ, మన చర్చికి వచ్చే ఒక అన్నయ్యతో మాట్లాడుతూ, అన్నా నేను ఇశ్రాయేల్ దేశానికి ప్రయాణం పెట్టుకున్నాను, ఆ ప్రయాణం కొంచెం నా ప్రయాణం సఫలమయ్యేటట్లుగా ప్రార్థన చేయండి, ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళాలని, అక్కడ డ్యూటీ చేయాలని అనుకుంటున్నాను అన్నాడు. నేను వారితో అన్నాను, ఇశ్రాయేల్ దేశమే మీరు ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారన్నా? ఇంకా చాలా ప్రాంతాలు ఉన్నాయి కదా. దుబాయ్ వెళ్ళే వాళ్ళు కొందరు ఉంటారు, ఖత్తర్ వెళ్ళే వాళ్ళు ఉంటారు, ఆ తర్వాత సౌదీ వెళ్ళే వాళ్ళు ఉంటారు, కొన్ని దేశాలకు వెళ్తూ ఉంటారు కదా. మీరు ఇశ్రాయేల్ దేశానికి ఎందుకు పోతారనంటే వారు నాతో చెప్పిన మాట ఏమిటంటే, అన్న ఇశ్రాయేల్ దేశంలో రూల్ అంటే రూల్ అన్న. ఇశ్రాయేల్ దేశంలో అన్న శాలరీస్ చాలా ఎక్కువగా ఉంటాయన్న, అంత వాళ్ళది సిస్టమేటిక్గా అన్నీ బాగుంటాయి, అందుకొరకు అక్కడికి వెళ్ళాలి. అంత మాత్రమే కదన్నా, యేసుక్రీస్తు ప్రభు పుట్టిన సంచరించిన ఆ స్థలాల్లో నేను కూడా డ్యూటీ చేసుకుంటే నా జీవితం ధన్యమైపోతుందని చెప్పాడు సహోదరుడు. చప్పలు కొడుతూ సరే యేసయ్యకి మహిమ చెల్లిస్తారా? చూడండి, ఆ ప్రాంతంలో ఉన్నవాళ్లే అంత ధన్యులుగా ఉంటే దేవుని యొక్క ఆ పుట్టుక, ఆ పరమార్థం, యేసుక్రీస్తు ప్రభు యొక్క పుట్టుక ద్వారా చరిత్ర 2 భాగాలుగా విభజించబడింది. క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం. అంటే ఒక మాటలో చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క పుట్టుక ద్వారా మనందరికీ కూడా డేట్ ఆఫ్ బర్త్, ప్రతి వ్యక్తి ఈరోజు పుట్టిన తేదీ వేసుకుంటున్నారంటే దానికి కారకులు యేసుక్రీస్తు ప్రభు అని చరిత్ర చెప్తుంది. కనుక ఇశ్రాయేలీయులే దేవుడు నీలో నుండి వచ్చాడు. బెత్లెహేంలో నుంచి పుట్టారు ఆయన. ప్రభు పుట్టినప్పుడు సత్రంలో చోటు లేదు, అందుకే పశువుల తొట్టులో ఆయన పరుండబెట్టారు. ఈరోజు కూడా సత్రం అనే ఈ హృదయంలో చాలామందికి చోటు ఇవ్వక ఇంకా ప్రభుకు దూరంగానే ఉంటున్నారు. ఈ రాత్రి బెత్లెహేము ఎఫ్రతా, ఇశ్రాయేలుని ఏలే దేవుడు నీలో నుండి వచ్చాడు. ఆ పరలోక వైభవాన్ని విడిచి ఈ భూమి మీదకి ఎందుకు ప్రభు వచ్చాడు? ముచ్చటగా 3 మాటలు.
7 మాటలు ఉన్నాయి, కానీ అవన్నీ చెప్పే సమయం కాదు. కానీ క్లుప్తంగా వివరంగా 3 మాటలు చెప్పి ఈ సందేశాన్ని ముగింపులోకి తీసుకొస్తాను. చదువుతారా? మొదటి మాట, ఎందుకు ప్రభు ఈ లోకానికి వచ్చారు అనంటే లేఖనాల్లో చదువుదాం. పరిశుద్ధ గ్రంథంలో బైబిల్ నుండి యోహాను సువర్తమానం 12వ అధ్యాయం 46వ వాక్య భాగాన్ని భక్తులు చదువుతారు. చక్కగా శ్రద్ధగా వినడానికి మీ మనస్సుని సిద్ధపరచుకోండి. నా యందు విశ్వాసముంచు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండుకొనున్నట్లు ఓకే, నేను ఈ లోకమునకు వెలుగుగా వెలుగుగా వచ్చి ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా. సో మొదటి మాట, లోకమును వెలిగించుట కొరకు. ఆమేన్ అనండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. లోకాన్ని వెలిగించడానికి వచ్చాడు ఆయన. నాతో చెప్పండి, లోకాన్ని వెలిగించుటకు అనండి. ఎందుకు వచ్చావు ప్రభా? ఆ వైభవాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి ఎందుకు వచ్చావు అనంటే బైబిల్ చెప్తున్న అద్భుత సత్యం. నేను లోకానికి వెలిగినిచ్చుటకు, అంటే లోకాన్ని వెలిగించటానికి ప్రభు ఆ వైభవాన్ని విడిచి ఈ భూమి మీదకి వచ్చాడు. సో లోకాన్ని వెలిగించటానికి అంటే లోకం అంతా ఎలా ఉంది అంటే చీకటిమయమై ఉంది. లోకమంతా ఎలా ఉంది బ్రదర్ అంటే చీకట్లో ప్రజలు చిందులేస్తూ ఉన్నారు. లోక పాపంతో నిండిపోయి ఉన్నారు. అందుకే లోకమంతా చీకటమై ఉంటే ఆ వెలుగులోనికి ప్రజలు రావట్లేదు. ప్రభువు వచ్చిన ఉద్దేశం ఏమిటంటే ఈ లోకాన్ని వెలిగివ్వాలి, వెలిగించాలి. చూడండి, ఇప్పుడు మనమందరం ఇక్కడ ఒక 10 లైట్ల వరకు కట్టారు భక్తులు. ఇక్కడ లైట్లో మనం కూర్చున్నాం కాబట్టి నా ముఖం మీకు కనబడుతుంది, మీ ముఖాలు మాకు కనబడుతున్నాయి. అదే చీకట్లో కూర్చుంటే ఈ కరుణామయుడు ఎక్కడున్నాడని ఎత్తుక్కోవాలి. చీకట్లో ఏమి కనబడదు. దేవుడు లోకాన్ని వెలిగించడానికి వచ్చాడు. అంటే చీకట్లో ఉన్న వాళ్ళకి ఏమీ కనపడదు, కానీ వెలుగులో ఉన్న వాళ్ళకి అన్నీ అద్భుతంగా కనపడుతూ ఓ చక్కని వెలుగు సంబంధమైన జీవితాలు జీవించే ధన్యత, భాగ్యం ప్రభు వాళ్ళకి ఇస్తాడు. పరిశుద్ధ గ్రంథం ఇలా చెప్తుంది, నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోకి వచ్చి అందరినీ వెలిగిస్తూ ఉండేది అనే మాట చూస్తాం. అంటే నిజమైన వెలుగే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ లైట్ జస్ట్ తాత్కాలికంగా మనం ఒక స్విచ్ ఆన్ చేస్తే లైట్ వెలుగుతుంది. అయితే నిజమైన వెలుగు ప్రభు, ఐఎమ్ ద లైట్, ఆయన వెలుగు. ప్రభు వెలుగు ఇవ్వటానికి ఈ లోకానికి వచ్చారు. కాబట్టి చీకట్లో ఉన్న ప్రజలు వెలుగుమయమైన జీవితాలు, ఏ చీకటి సంబంధులుగా వాళ్ళు ఉండకుండా వెలుగు సంబంధులుగా ఉండటానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. కొన్ని ఉదాహరణలు చెప్తూ శ్రద్ధగా దేవుని మాటలు మీతో పంచుకుంటాను. చేతుల పైకి ఒక్కసారి హల్లెలూయా అని చెప్తారా? ఇంకాస్త గట్టిగా చెప్తారా? ఓకే, యోహాను సువార్తలోని ఈ మాట చదువుతాం. 3వ అధ్యాయం 19వ వాక్యం చూడండి, భక్తులు చదువుతారు. యోహాను సువార్త 3వ అధ్యాయం వెలుగు లోకములోనికి 19వ వాక్యం. వెలుగు లోకంలోకి వచ్చింది, గానిలోనే ఉంది పెద్ద గూని బాబా. తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక వెలుగులోనికి రాకుండా చీకటిలోనే ఉన్నారు. మన పెద్దోళ్ళు భలే చెప్తా ఉంటారండి, గాని అనే పదం వచ్చిందంటే గాని అంటేనే పెద్ద గూని. పరిశుద్ధ గ్రంథం చెప్తోంది, ప్రజలు దేవుని యొక్క మార్గాల్లోకి ఎందుకు రాలేకపోతున్నారయ్యా అనంటే వారి క్రియలు చెడ్డవైనందున వారు వెలుగులోనికి రాలేకపోతున్నారు. ఈ రాత్రి కొన్ని ఉదాహరణలతో కొన్ని మాటలు మీకు చెప్తాను. ఆ మధ్యకాలంలో పెళ్లి సంబంధాలు చూసే పిల్లలు ఉంటారు కదండి. అబ్బాయిలకి పెళ్లి సంబంధాలు చూస్తూ ఉంటారు, అమ్మాయిలకి పెళ్లి సంబంధాలు చూస్తూ ఉంటారు. సరే, ఎవరైనా పెళ్లి సంబంధాలు చూసేటప్పుడు పెళ్లి కొడుకు మంచోడా, పెళ్లి కూతురు మంచిదా, వాళ్ళ ఇంటోళ్ళు ఎలాంటి వాళ్ళు, ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా చక్కగా గ్యాదర్ చేసుకుంటూ ఉంటారు. మంచిది. పెళ్లి కొడుకుని గురించి పెళ్లి కూతురు వాళ్ళ తండ్రి గారు అడుగుతున్నారంట, ఏమండే అడోయ్ మీ అబ్బాయి మంచోడా? మా అబ్బాయి చాలా మంచోడండి, చాలా మంచోడండి, నోట్లో ఏలు పెట్టినా మాట్లాడరంటారు బాబా.
అంత మంచోడండి అని చెప్పారు. సరే ఎంత మంచోడండి, ఎవరైనా ఎలా, అందరూ మంచోళ్ళే, పైకి బాగా అమ్మో చాలా మీరు ఎంత మంచిగా కనపడుతున్నారండి బాబా, చాలా మంచిగా ఉంటారు. కానీ అంతరంగం ఎలా ఉంది అది ఇంపార్టెంట్. మంచోడే గానండి, ఆ గానిలోనే ఉంది చెప్పాను కదా పెద్ద గూని. మంచోడేనండి అని అడిగారు. వాళ్ళు అడిగారంట, ఎప్పుడైనా ఏమైనా చెడ్డ అలవాట్లు ఉన్నాయా అని అడిగారంట. ఇక్కడ అదే వాక్యంలో చూసాం కదా, వారి క్రియలు చెడ్డవైనందున వారి వెలుగుని ప్రేమించట్లేదు. ఆ తండ్రి అడుగుతున్నాడంట, మీ అబ్బాయికి ఏమైనా చెడ్డ అలవాట్లు ఉన్నాయా? ఏం లేవండి బాబు, అన్ని చాలా మంచోడండి, చాలా మంచోడండి. జస్ట్ ఎప్పుడైనా స్నేహితులతో పాటు ఎప్పుడైనా సినిమాకి వెళ్తూ ఉంటాడండి అన్నది. పెళ్ళికొడుకు వాళ్ళ తండ్రి కొంచెం ఫిక్స్ అవుతున్నాడు, సంబంధం ఓకే చేసుకుందాం అనుకుంటే, అప్పుడప్పుడు సినిమాకి వెళ్తే ఎప్పుడైనా ఫ్రెండ్స్తో పాటు అన్నారంట. సరే, ఆ తండ్రి చాలా తెలివైన లాయర్ చదివాడు మాట. లాయర్ అంటేనే మామూలుగానే ఆవులింతే పేగులు లెక్కట్టే రకం. ఇప్పుడు ట్రెండ్ ఎలా ఉందంటే ఆవులించక్కర్లేదు, ఆవులించకుండానే లెక్కెడేస్తున్నారు, అలా ఉంది ఇప్పుడు. సరే, అప్పుడప్పుడు సినిమాకి వెళ్తారు అంటున్నారు కదా, అప్పుడప్పుడు ఫ్రెండ్స్తో అంటున్నారు కదా, ఎప్పుడెప్పుడు వెళ్తాడు అన్నారంట. అదేనండి, సిగరెట్ తాగినప్పుడే వెళ్తారండి. ఒకటి బయటకు వస్తున్నాయి మాట, సిగరెట్ తాగినప్పుడే అన్నారంట. సిగరెట్ ఎప్పుడు తాగుతారు? అదేనండి, మనసు బాగాలేనప్పుడు అన్నాడు. మనసు ఎప్పుడు బాగోదు? డ్రింక్ చేసినప్పుడు అండి అన్నారు. అంటే మొత్తం అన్నీ వచ్చేస్తున్నాయన్నమాట, అన్నీ ఉన్నాయన్నమాట. ఇప్పుడు వెలుగుని ఎందుకు ప్రజలు ప్రేమించట్లేదు అన్నయ్య అంటే వారి క్రియలు చెడ్డవైనందున. అలాగే మనిషి పాపంలో చీకట్లో ఉంటున్నాడు. ఆ చీకటిలో నుంచి వెలుగులోకి ఎందుకు రావట్లేదంటే వారి క్రియలు చెడ్డవైనందున. మీకు సింపుల్గా చెప్తాను, ఇదే అనాథవరం సెంటర్లో మన చర్చి విశ్వాసులు ఆయా ప్రాంతాల్లో ఉన్నారు. విజిటింగ్కి మేము గృహాలు దర్శించడానికి వెళ్తూ ఉంటాం. నేను రోడ్డు మీద అప్పట్లో సేవ ప్రారంభ దినాల్లో ఒక 7-8 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతం నుంచి ఒక 40 మంది వరకు మన అమలాపురం చర్చ్కి వస్తూ ఉంటాను. నేను గృహ దర్శనం చేస్తూ ఉన్నాను, నాతో పాటు బ్రదర్ ఉన్నాడు. నేను నడుచుకుంటా రోడ్డు మీద వెళ్తూ ఉన్నాం. ఒక ఆయన నెత్తి మీద మో పెట్టుకుని వస్తూ ఉన్నాడు, పొలాలు మో పెట్టుకుని వస్తూ ఉన్నాడు. మమ్మల్ని చూసిన వెంటనే నోట్లో సిగరెట్ కాల్చుకున్నాడు. పాటగారు వస్తున్నారు రామని ఎవరో అన్నట్టున్నారు. అది ఇలా అన్నాడు, జేబులోకి వెళ్ళిపోయింది. చూసుకోండి, మీరు నేను చెప్పక్కర్లేదు, మీరు నక్కర్లేదు అంటే మమ్మల్ని చూసే అబ్బాయి చూడకూడదు బాబు, తిడతారా బాబు అన్నట్టుగా పాడేశాడు. ఈరోజు చాలామంది వారి క్రియలు చెడ్డవైనందున వెలుగులోకి రాలేకపోతున్నారు. వారి ఆశ ఏంటంటే యేసుప్రభు దేవుడు నాకు తెలుసండి, నేను నమ్ముకుంటానండి, మనసులో అనుకుంటానండి, మనసులో తెలుసుకుంటానండి, అక్కడక్కడ దండం పెట్టుకుంటానండి, కానుక పంపిస్తూ ఉంటాను యేసుప్రభుకేనండి, ఇట్లా మాట్లాడుతుంటారు. మంచిదే. అయితే వారు ఎందుకు ఈ వెలుగులోకి రావట్లేదు బ్రదర్ అంటే వారి క్రియలు చెడ్డవగా ఉండిపోయినవి. అందుకే వెలుగుని వాళ్ళు ప్రేమించటం లేదు. ఇంకా మీకు ఆ సందర్భం వచ్చింది కాబట్టి వెలుగును గురించి కొన్ని మాటలు మీకు చెప్తాను. లేఖనాల్లో మనం చదువుకుంటూ వెళితే లేఖనాల్లో ఇలాగా చెప్తూ వచ్చారన్నమాట. యెహోవాయే నాకు నిత్యమైన వెలుగు అయి ఉన్నాడు, నాకు చీకటిని దేవుడు వెలుగుగా చేస్తాడు, నా దుఃఖ దినములు దేవుడు సమాప్తం చేస్తాడు అని ప్రవక్తల గ్రంథాల్లో రాశారు. అంటే ఆత్మీయ జీవితంలో ఈరోజు చాలామంది దుఃఖంతో కన్నీళ్లతో ఉన్నారు. కావాలంటే మీరు ఆ వాక్యాలు ఒకసారి చదవగా విందాం. యెషయా గ్రంథంలో వెలుగును గురించి కొన్ని మాటలు ప్రభు చెప్తా ఉన్నారు. ఆ మాటలు ఒకసారి చదవగా విందాం, ఆలకిద్దాం. యెషయా గ్రంథం 60వ అధ్యాయం అండ్ 20వ వాక్యాన్ని ఒకసారి చదవగా విందాం. యెహోవాయే మీకు నిత్యమైన వెలుగు అని చెప్తే నీ సూర్యుడిక అస్తమించడు, నీ చంద్రుడిక క్షీణించడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తములగును. అందరూ చప్పలు కొడుతూ ఒక్కసారి యేసయ్యకు మహిమ చెల్లిస్తారా? నీ దుఃఖ దినములు సమాప్తమైపోతాయి. ఈరోజు చాలామంది కుటుంబాల్లో చూస్తే ఏ కుటుంబాన్ని చూసినా ఏదో ఒక దుఃఖం, ఏదో ఒక కన్నీరు, ఏదో ఒక ప్రతికూలమైన పరిస్థితి, ఏదో ఒక చీకటి సంబంధమైన స్థితిగతులు. ఇదిగో ఈ స్థితిలో ఉన్న వ్యక్తిని వెలిగించటానికి, వారి దుఃఖాన్ని దేవుడు సంతోషంగా మార్చడం కొరకు, దుఃఖ దినములు సమాప్తం చేయటం కొరకే
యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. అందరూ ఆమెనంటారా? గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. సాంకేతిక నిపుణులు గమనిస్తూ ఉండాలి. ఓకే ఓకే, హల్లెలూయా అని చెప్పండి. గుడ్, హల్లెలూయా. సో వెలుగుమయముగా ఉన్నప్పుడు మన దుఃఖాన్ని దేవుడు సంతోషంగా మారుస్తూ ఉంటాడు. మా దుఃఖ దినములు సమాప్తం చేస్తాడు. ఈరోజు ఏ కుటుంబాన్ని కదిపి అడిగినా అయ్యా వాళ్ళు చెప్పే మాట ఏంటంటే, అయ్యగారు బాగానే ఉన్నామండి, అమ్మ ఎలా ఉన్నారు, బాగానే ఉన్నాం కండి, కొడుకును గురించి అండి బాధ. ఏ తల్లిని మీరు అడగండి, కొడుకు మాట వింటలేదండి. మరికొంతమంది కూతురండి మాట వింటలేదండి. మరికొంతమంది భర్త అండి, ఏమండి ఇంట్లోకి ఏమి తీసుకురావట్లేదు, ఇంట్లో ఏమి పట్టించుకోవట్లేదని, పొద్దున్న వెళ్తాడు సాయంకాలానికి వస్తాడో ఏదో తెలియదు, రోడ్డు మీద ఎప్పుడు ఎక్కడ పడిపోతాడో తెలియదు. అంటే ఏ కుటుంబాన్ని మీరు చూసినా, ఏ కుటుంబ పరిస్థితిని గమనించినా దుఃఖంతోనే కన్నీళ్లతోనే ఉంటూ ఉన్నాడు. కనుక ఈ రాత్రి మీరు గమనించాల్సింది ఏంటంటే, దుఃఖ దినములు సమాప్తం చేసే ఆ వెలుగు నీ మీద ఉదయించునుగాక. యేసుప్రభు మతాన్ని స్థాపించడానికి రాలేదు, కానీ నీ దుఃఖాన్ని దేవుడు సంతోషంగా మార్చడానికి వచ్చాడు. ఆమేన్. బైబిల్ అదే చెప్తుంది, నీ దుఃఖ దినములు సమాప్తం అవుతాయి. ఈరోజు చాలామంది పిల్లలు లేరు అనే ఒక దుఃఖం, కొంతమంది ఉన్న పిల్లల ద్వారా సంతోషం లేదు అని దుఃఖించే వాళ్ళు కొందరు, మరికొంతమంది అనుకున్నది సాధించలేదనే దుఃఖంతో మరికొంతమంది, ఏమోనండి ఆర్థికపరమైన ఇబ్బందులని బాధను అనుభవిస్తూ దుఃఖపడేవాళ్ళు మరికొంత. ఏ విధము చేతనైనా ఈ రాత్రి ఒక దైవజనుడిగా, ఒక అన్నగా నేను చెప్తున్నాను, ఆ వెలుగులోనికి మీరు రాగలిగితే మీ దుఃఖ దినములు దేవుడు సమాప్తము చేయునుగాక. చేతులు ఊపుతో ఒక్కసారి హల్లెలూయా అని చెప్తారా? సో దైవజనుడిగా నేను కోరుకుంటున్నాను, తప్పకుండా ఆ వెలుగును మీరు ప్రేమించండి, ఆ వెలుగులోనికి మీరు రావడానికి ఇష్టపడండి. యేసు ప్రభు వెలుగు సంబంధిగా మీ జీవితాలు కట్టుకోవడానికి ఇష్టపడండి. చీకటిలో ఉన్నంత కాలం మీ జీవితాలు దీవెనకరంగా ఉండవు, కానీ ఎప్పుడైతే నువ్వు వెలుగును ప్రేమిస్తావో, ఆ వెలుగులోకి వస్తావో, నీ దుఃఖాన్ని దేవుడు ఖచ్చితంగా సంతోషంగా మారుస్తాడు. ఇలాంటి శ్రేష్టమైన కృప యేసు నామములో తండ్రి మీకు అనుగ్రహించునుగాక. హల్లెలూయా అని చెప్పండి. ఆ చీకట్లో ఉన్న వాళ్ళకి వెలుగు కనపడదు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, చెప్పనా ఆపనా? మరి మీరందరూ సంతోషంగా హల్లెలూయా అని చెప్పండి. మరి ఎందుకు ప్రజలు ఇంకా వెలుగులోకి రాకుండా చీకట్లో ఉంటున్నారంటే, వాళ్ళ మనోనేత్రాలకి గుడ్డితనం కలుగుతుంది. వెలుగులోనికి ప్రజలు ఇంకా ఎందుకు రావట్లేదు బ్రదర్ అంటే, వారి మనోనేత్రాలు ఇంకా వెలిగించబడకుండా ఇంకా గుడ్డితనం వాళ్ళ మీద ప్రభావితం చూపుతుంది. మీకు అర్థం అవటం కోసం చిన్న ఉదాహరణ చెప్తాను. అంటే ఎలాంటి గుడ్డితనంలో ప్రజలు ఉన్నారో, ఎందుకు ఆ వెలుగులోకి రాకుండా చీకట్లోనే వారి యొక్క మనోనేత్రాలు మూతవేయబడి ఉన్నాయో మీకు అర్థమయ్యే కోణంలోనే వివరంగానే స్పష్టంగానే పరిశుద్ధాత్మ దేవుని సహాయం ద్వారానే ప్రభు మీతో మాట్లాడి బలపరచునుగాక. ఒక 5 గుడ్డోళ్ళు, ఒరే వస్తారా 5 గుడ్డోళ్ళు రండి రా బాబా, బర్నబాసు నువ్వు గుడ్డోడు రా బాబు, రా శామ్యూలు నువ్వు రా 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 రా, రమేష్ బాబు రా రా బాబు, ఒరే నువ్వు కూడా రా రా, ఈడు కూడా గుడ్డోడు రా రా బాబు, ఇక్కడ 2 ఉండండి, ఇక్కడ 3 ఉండండి, ఇటు రా రా రా. ఈ 5 కూడా గుడ్డోళ్ళు, కళ్ళు మూసుకుంటారు గుడ్డోళ్ళారా, వీళ్ళని కవర్ చేయరు మొత్తం. ఒరే యాక్షన్ చేయకు, కళ్ళు మూసుకోవాలి, గుడ్డోడు అందరూ గుడ్డోళ్ళు, ఒరే కళ్ళు మూసుకోవాలి, కోళ్ళు. నేను తెరవమన్నప్పుడు దాకా తెరవకూడదు, ఏం కనపడదు మీకు. సేకటి చూసారు, గుడ్డోడికి ఏముంటుంది, ఇప్పుడు కళ్ళు కనపడుతుంది, మీరు అందరూ సరే కళ్ళు మూసుకోండి అమ్మ, సేకటి ఏముండదు. ఈ 5 గుడ్డోళ్ళే. ఇదిగో ఇది నెంబర్ 1 గుడ్డోడు, నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4, నెంబర్ 5లోకి వచ్చేసాడు. ఈ 5 గుడ్డోళ్ళే. ఈ 5 గుడ్డోళ్ళు ఎందుకంటే చీకటి, ఇప్పుడు గుడ్డుతనంలో ఉన్నప్పుడు చీకటే కదా, కళ్ళు ఏం కనబడవు. ఈ 5 గుడ్డోళ్ళు పరిస్థితులు ఎలా ఉన్నాయి అన్నయ్య అని అంటే, ఈ 5 కూడా ఏనుగును చూడాలనుకున్నారంట. ఎవరెళ్ళో గుడ్డోళ్ళు ఏం చూడాలనుకున్నారు? మీకేం చూడాలనిపిస్తుందా? సినిమా. ఈ 5 గుడ్డోళ్ళు ఏనుగు ఎట్టుంటుందో చూడాలి అసలు ఏంటో అనుకుని బయలుదేరారంట. మొత్తం అనాథవరం సెంటర్కు దాకా వచ్చారు, ఇక్కడ దాకా వచ్చేసారు. మొత్తం మీద చూడకూడదు రే, కళ్ళు మోసుకునే ఉండాలి. ఈ 5 చూస్తా ఏనుగంటే ఎట్టుంటుందండి, వీళ్ళు కనపడితే కదా.
కళ్ళు గుడ్డోళ్ళు కదా. ఎలా ఉంటుంది నువ్వు మాట్లాడుకుంటా ఉన్నారు, ఒక్కొక్కడు మాట్లాడుకుంటున్నాడు. ఇదిగో ఈ మొత్తం ముఠా మేస్త్రికి మొత్తం ఈ పెద్ద మనిషి, ఈ టీంకి లీడర్ అన్నమాట. ఈయన అన్నాడంట, ఏనుగంటే ఏమి లేదురా. ఏనుగంటే ఏమి లేకపోవడం సపరా బాబు అన్నాడు. వీడు ఏనుగంటే ఏంట్రా సపరా అన్నాడు. ఏనుగంటే ఆ ఏనుగు వాస్తవంగా ఏనుగుకి ఆ తొండం ఉంటుంది కదా, ఉండదా, ఏనుగు తొండం పట్టుకుని ఏనుగంటే ఏమి లేదురా, ఏనుగంటే రోకల బండరా అన్నాడంట తొండం పట్టుకుని. అంటే నీడు చాలా తెలివైన వీడు, చూసా ఎంత తెలివిగా చూస్తున్నాడు చూడగా కనపడలేదు. వీడు అన్నాడంట, ఏనుగు నేను నువ్వు తొండం పట్టుకున్నాను, నేను తోకట్టుకుంటాను అనుకుని ఎరకాలకి వెళ్ళిపోయి తోకట్టుకుని ఏనుగంటే ఏమి లేదురా సీపురు గట్ట అన్నాడంట. అయిపోయింది. ఇంక మూడో గుడ్డోడి దగ్గరికి వచ్చాడంట. చూడండి బాగా వీడికి ఏం కనపట్లేదా, ఏం కనపట్లేదు. మూడో గుడ్డోడు దగ్గరికి వచ్చి ఈడంగా పొట్ట, ఏనుగు పొట్ట ఎంతలో ఉంటుంది, ఏనుగు అలా పట్టేసుకుని ఏనుగంటే ఏం లేదు సిమెంట్ బత్త అలా ఉందిరా అన్నాడంట. ఆ తర్వాత ఇదిగో ఈడున్నాడే ఏనుగు యొక్క కాలెట్టేసుకుని ఏనుగంటే ఏం లేదురా సిమెంట్ తమ్మలా ఉందిరా బాబు అన్నాడంట. ఇంకా లాస్ట్ గీడు వచ్చి రే గుడ్డోడా చూడకూడదు, కళ్ళు మూసుకోవాలి. ఏనుగు సేపట్టుకుని ఏనుగంటే ఏం లేదు శాట్లా ఉందిరా బాబు అన్నాడంట. చెప్పండి, ఏనుగంటే రోకల బండ, ఏనుగంటే సీపురు గట్ట, ఏనుగంటే సిమెంట్ బత్త, ఏనుగంటే కరెంట్ స్తంభ, ఏనుగంటే శాట, ఏనుగంటే ఏనుగే. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. అంటే వీళ్ళు 5గురు గుడ్డోళ్ళుగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి అంతా గుడ్డితనంగానే ఉంది. కూర్చోండి రా బాబు కూర్చోండి, మిమ్మల్ని ఎందుకు నిలబెట్టానంటే అలరసే వేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఎల్లు స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి. ఈరోజు చాలామందికి యేసు ప్రభు ఎందుకు తెలియట్లేదు, ఎందుకు రాలేకపోతున్నారంటే ఇంకా చీకట్లో ఉన్నారు, వెలుగులోనికి రావట్లేదు కనుకనే వారు ఇంకా దుఃఖంలో ఉన్నారు, ఇంకా బాధలో ఉన్నారు. ఈ రాత్రి నీ దుఃఖాన్ని తొలగించి, నీ తలరాత్రిని మార్చి, నీ కన్నీరు తుడిచి, నీ దుఃఖ దినములు సమాప్తం చేసే ఆ శక్తి కలిగిన దేవుణ్ణి నువ్వు వెంబడించగలిగితే ఆయన నిన్ను వెలిగించి నీ జీవితం అనేకులకి, దీపస్తంభం మీద పెట్టబడిన దీపం మరుగై ఉండదు, కొండ మీద కట్టబడిన పట్టణం అనేకులకి మరుగై ఉన్నట్లుగా, దీపస్తంభం మీద పెట్టబడిన దీపం అనేకులకు వెలిగించినట్లుగా నీ జీవితం కూడా వెలుగుమయముగా ప్రభు మార్చునుగాక. ఆయన వెలుగు ఇవ్వటానికే వచ్చాడు. ఆయన వెలిగిస్తూ ఉన్నప్పుడు నీ దుఃఖమంతా సంతోషంగా మారిపోతూ ఉంటుంది. ఓకే, నెంబర్ 2, సెకండ్ వన్, యేసు ప్రభు యూదా బెత్లెహేమా ఎఫ్రతా ఇశ్రాయేలుని ఏలే దేవుడు నీలో నుండి వచ్చాడు. ఎందుకు వచ్చావు ప్రభా నీవు ఆ పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి అంటే, రెండవ సంగతి మీకు చెప్తాను. చదువుతారా? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ఈ మాట చూద్దాం. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వాక్యాన్ని చదవగా విందాం. అపవాది మొదటి నుండి యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వాక్యం భక్తులు చదువుతున్నారు, విందాం. అపవాది మొదటి నుండి పాపం చేయుచున్నాడు గనుక ఓకే, పాపం చేయువాడు అపవాది సంబంధి. ఓకే, అపవాది యొక్క క్రియలను లయపరచుటకై దేవుని కుమారుడు దేవుని కుమారుడు అదే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చెను. ఆమేన్, గట్టిగా ఆమేన్, హల్లెలూయా. సో రెండవది, ఎందుకు వచ్చే ప్రభు నీవు ఈ లోకానికి? ఆ వైభవాన్ని, ఆ మహిమను విడిచిపెట్టి అంటే, రెండవదిగా ప్రభు అంటారు అపవాది క్రియలను లయపరచుట కొరకు అనండి. భక్తులారా వినండి, అపవాది క్రియలను, చెప్పండి నాతో, అపవాది క్రియలను లయపరచుటకు. యేసు నామములో ఈ ప్రాంతం మీద ఏలుబడి చేసే ప్రతి అపవాది క్రియలు యేసు నామములో లయమైపోవునుగాక, చీకటి ప్రభావం తొలగిపోవునుగాక, శత్రువైన సాతాను క్రియలు లయమైపోవునుగాక. అపవాదిని ఎదిరించు, వాడి మీ యొద్ద నుంచి పారిపోతాడని లేఖనాల్లో రాసి పెట్టారు. శీఘ్రంగా మీ కాళ్ళ క్రింద అపవాదిని చితక కొట్టి ఉన్నారు ప్రభు. దేవుని లేఖనాల్లో రాయబడి ఉంది అపవాది క్రియలు లయపరచడానికి. ఈరోజు చాలా ప్రాంతాల్లో, చాలా కుటుంబాల్లో కూడా అపవాది పనిచేస్తూ ఉన్నాడు. యేసు ప్రభు ఆ వైభవాన్ని విడిచి ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారు బ్రదర్ అంటే, అపవాది క్రియలన్నీ పూర్తిగా లయపరచాలి.
అపవాది ఎలా క్రియ చేస్తాడు? అపవాది అంటే సాతానుడు. అపవాదికి మరొక పేరు లూసిఫర్, సాతాను. సాతాను అనుచరులు బైబిల్లో మనం చూస్తే ఒకప్పుడు సాతానుడు ప్రధాన దూతల్లో ఒక దూత లూసిఫర్, మిఖాయేలు, గాబ్రియేలు, ఇలాగ దూతలు ప్రధానమైన దూతలు ఉంటే అందులో లూసిఫర్ ఒక ప్రధాన దూత. దేవుని కంటే నేను హెచ్చించబడతాను అనుకుని గర్వించిన కారణాన్ని బట్టి ఆ పరలోకం నుంచి భూమి మీదకి అలా గెంటి వేయబడ్డారు. ఇప్పుడు ఈ అపవాదని సాతాని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ప్రజల్ని రకరకాల వాటికి బానిసలుగా చేయటం, రకరకాల వాటికి ఎడిట్ అయిపోవటానికి, బానిసత్వ బ్రతుకులుగా బ్రతకటానికి అపవాది పనిచేస్తూ ఉంటాడు. చాలామంది మీలో కూడా వ్యక్తులు మంచోళ్ళే, గుణాలు మంచివే, పోలికలు మంచివే, స్వభావం మంచిదే, కానీ అపవాది కుయుక్తితో మిమ్మల్ని డైవర్ట్ చేస్తూ ఉంటాడు, త్రిప్పుతూ ఉంటాడు, మెల్ట్ చేస్తూ ఉంటాడు. చూడండి, కొన్ని వస్తువులు ఉంటాయి, ఇలా అంటే బెండ్ అయిపోతూ ఉంటాయి. అపవాది కూడా కొంతమందిని అలాగ బెండ్ చేస్తూ ఉంటాడు. వాడి క్రియలు ఎలా ఉంటాయో అవి ఎలాగ ప్రభు లయపరుస్తాడో వాక్యంలో ఒక వ్యక్తిని మీ ముందు పెడతాను. సేన అనే ఒక వ్యక్తి, సేన అనే ఒక దెయ్యం పట్టిన ఒక యవనస్తుడు. వాస్తవంగా చెప్పుకోవాలంటే సేన అనే ఒక దెయ్యం పట్టిన ఒక యవనస్తుడు ఈ అపవాది క్రియల చేత పీడించబడతా ఉన్నాడు. అపవాది ఆ వ్యక్తిని బాగా బాధ పెడతా ఉన్నాడు. ఎందుకో తెలుసా? సాధారణంగా నేను అడుగుతూ ఉంటాను, ఇక్కడున్న యవనస్తులు కావచ్చు, పెద్దోళ్ళు కావచ్చు, ఉంటే మనుషులు ఎక్కడ కూర్చుంటామండి? మనం మనుషులున్న చోటే ఉంటాం, అంతే కదా. ఇప్పుడు మీరందరూ ఈ ప్రాంతంలో ఉన్నారంటే ఈ ఏరియా అందరూ మనుషులు ఉన్నారు కాబట్టి మనుషులు ఉండే చోటే మనం ఉంటాం. చిన్న పెద్దన్న బంధువులు, రక్త సంబంధులు, స్వజనులు, స్నేహితులు ఉన్న చోట మనం కూడా ఇల్లు కట్టుకోవాలనుకుంటాం. కానీ ఈ సేన అనే దెయ్యం పట్టినోడు ఎట్టున్నాడు తెలుసండి? వాడు ఎక్కడున్నాడు తెలుసండి? దెయ్యాల దగ్గర ఉన్నాడండి బాబా. సమాధుల తోటలోకి వెళ్ళి కూర్చున్నాడండి బాబా. ఏమండి, అసలు సమాధి దగ్గరికి వెళ్ళాలంటేనే ముందు చిన్న ప్రాణం జారిపోతుంది మీకైతే. వాడిల్లు అక్కడే కూర్చున్నాడు. ఆ మధ్యకాలంలో ఎవరో చెప్తే విన్నాను, హల్లెలూయా అని చెప్పండి. ఒక ఆయన పాలు వ్యాపారం చేసేవారు. కొంతమంది పాలు వ్యాపారం చేసుకుంటారు, కొంతమంది ఇప్పుడు వ్యాపారాలు ఉంటే ఎవరి పని చేసుకుంటాడు. పాలు వ్యాపారం చేసుకుంటా గాలి కోసం పొద్దున్న చాలా అలసిపోయిన స్టైన్ అయిపోయి చెమటలు పడేస్తున్నాయి. ఆ పక్కనే పాలు ఆ బండి అలా స్టాండ్ వేసి చక్కగా గాలి వేస్తుందని ఆ కొబ్బరి చెట్లు అవన్నీ చెట్లల్లా ఉంటాయి, అక్కడికి వెళ్ళారంట. చూస్తే ఇటు చూస్తూ ఉంటే అన్ని సమాధులు ఉన్నాయన్నమాట. అన్ని సమాధులు, మొత్తం సమాధుల తోటమాట అది. ఆ పక్కకి అలా చూశాడంట. ఒక ఆయన సమాధి పెట్టిపోయిన ఆ పైన అది కూర్చుని ఇసుకర్ర ఇచ్చుకుని అలా ఇసురుకుంటా ఉన్నాడంట. అప్పుడు ఈయన అడిగాడంటే, ఎప్పుడు వచ్చావు నువ్వు అని అంటే, లోపల గాలి వేయట్లేదని బయటకు వచ్చి కూర్చున్నానంట. ఇంక ఎప్పుడు పాలు ఎక్కడికి వెళ్ళిపోయిందో, బండి ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియదు, మరి ఎప్పుడో తెలియదు మరి. అంటే అంత భయం అపవాది క్రియ అంటే. కానీ ఈ యవనస్తుడు ఎక్కడున్నాడంటే వీడి గురించి మీకు చెప్తాను. ABC అని 3 మాటలు ఇందులో చెప్తాను. అపవాది క్రియలు ఎలా ఉంటాయో ఇంచుమించు ఒక 3 మాటలు ఈ సందర్భంలో మీకు జ్ఞాపకం చేస్తాను. చూద్దాం ఒకసారి, లేఖనాల్లో చదువుదాం. మార్కు సువార్త 5వ అధ్యాయం 2 నుంచి కొన్ని వాక్యాలు చదవగా విందాం. మార్కు సువార్త 5వ అధ్యాయం 2వ వాక్యం నుంచి కొన్ని మాటలు భక్తులు చదువుతారు, విందాం. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టినవాడు ఒకడు, అదుగో అపవాది చేత పీడించబడుతున్న ఒకడు సమాధుల్లో నుండి వచ్చి, ఎక్కడున్నాడు చెప్పన్నాడు? సమాధుల్లో నివాసం. అంటే అపవాది చేసే క్రియ ఎలా ఉంటుందో చెప్తున్నాడు. సమాధుల్లో నివసిస్తున్నాడు, సమాధుల దగ్గర ఉంటున్నాడు. ఈరోజు కూడా చాలామంది యొక్క యవనస్తులు గురించి మీరు చూస్తే చాలామంది తల్లులు తండ్రులు బాధపడేది ఏంటో తెలుసా? ఏమండో అయ్యగారండి, ఈడు కోంపకు రాడండి బాబా. మరి ఎక్కడుంటాడమ్మ? ఏమండి బా, ఎక్కడుంటాడో తెలియదండి. నేను ఎప్పుడు చెప్తాను, ఉంటే ఇంట్లో ఉండు, లేకపోతే స్కూల్ దగ్గర, లేకపోతే దైవికమైన సహవాసం, అంతేగాని ఎక్కడ పడితే అక్కడ ఉండే చోటు కాదు. ఈ అపవాది చేత పీడించబడుతున్న ఈ వ్యక్తి సమాధుల దగ్గర నివాసం చేస్తున్నాడు. అంటే చాలామంది ఉండవలసిన చోట్ల ఉండట్లేదు.
మీకు చెప్తాను, కొన్ని ఉదాహరణలు చెప్తాను. సరిగ్గా కొత్త సంవత్సరంలో మనం ప్రార్థన పెడతా ఉంటాం. ఓ సంవత్సరం క్రితం కొత్త సంవత్సరంలో మొదటి వారంలో ఓ చోట కృతజ్ఞత కూటం పెడతా ఉన్నాం. మీటింగ్ పెట్టాం. మీటింగ్ పెడితే కూటం అంతా అయిపోయింది. లాస్ట్లో ఆ ప్రార్థన పెట్టించుకున్న వాళ్ళతో పాటు కొంతమంది వచ్చారు. లాస్ట్లో కుర్రోడిని ఇంకో కుర్రోడు తీసుకుని ప్రార్థించండి బాబు, వీడికి ప్రార్థించండి బాబు అని తీసుకొచ్చారు. చూస్తే మనిషి ఊగిపోతున్నాడు, ఏదేదో అయిపోయినట్టుంది. ఏంట్రా అని జాగ్రత్తగా ఆ పెద్ద ఆయన అన్నాడు, వీడిని చర్చి దగ్గర తీసుకెళ్ళండి బాబు, కొంచెం ప్రార్థన చేయండి అన్నాను. తీసుకెళ్ళి ఇంక తమ్ముడోళ్ళు అందరూ ఉన్నారు, కొంచెం చక్కగా ప్రార్థన చేద్దాం అనుకుంటుంటే నాకు 5 నిమిషాలు ఉండండి, 5 నిమిషాలు ఉండండి అన్నాడు. ఏమైందిరా బాబు అని మాకున్న తమ్ముడోళ్ళు ఒకటి సీనియర్ మాట, బాగా అంటే లోకల్లోంచి వచ్చాడు మాట్లాడు, లోకల్లో అన్ని బాగా ఎక్స్పీరియన్స్తో వచ్చాడు సేవకి. వాడు అన్నాడు, అన్నయ్య వీడు డ్రగ్స్ తీసుకున్నట్టున్నాడు అన్నయ్య అన్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎందుకంటే తిరిగిపోతున్నాడు, అటు ఇటు ఊగిపోతున్నాడు, అది ఏదో అటు వెళ్తున్నాడు, ఇలా అని పీల్చుకుంటున్నాడు. నేను అడిగాను వాడిని, ఎరా ఎక్కడికి వెళ్ళావన్నా? అన్న మా ఫ్రెండ్స్ వచ్చారన్న, యానం వెళ్దాం రారా అన్నారంట. యానం అంటేనే ప్రవాహం కదండి బాబా. తీసుకెళ్ళిపోయారంట. ఇంక తీసుకెళ్ళిపోయి 2 రోజుల దాకా రానివ్వలేదు మాట. వాడు పూర్తిగా డ్రగ్స్కి ఎడిక్ట్ అయిపోయాడు. ఆ మత్తు లేకపోతే అదేదో అయిపోయినట్టు ఉందంట ఆ పిల్లోడికి. అంటే ఈరోజు చాలామంది ఉండవలసిన చోట్ల ఉండట్లేదు. వెరీ ఇంపార్టెంట్. మనం ఉండవలసిన ప్లేస్ చాలా ఇంపార్టెంట్. దావీదు ఉండవలసిన చోటలో ఉండకపోవటం వల్లే ఇంటి వాళ్ళందరికీ ఎంత నష్టాలు వచ్చినాయండి, మీ కుటుంబాల్లో కూడా. ఇది అపవాది పని. నువ్వెక్కడుండాలో అక్కడే ఉండు. పొరుగింటోళ్ళతో నీకేం పని? కొంతమంది ఎట్టుంటారో తెలుసండి, ఇల్లు ఇక్కడే ఉంటుంది, ఈ చెట్టు ఇక్కడే ఉంటుంది, ఏరేమో ఆ పక్కింట్లో ఉంటుంది. ఎంత దారుణమో తెలుసా? ఈ కుటుంబానికి భర్తగా ఉంటాడు, వాళ్ళ ఇంటి పిల్లల్ని చదివిస్తూ ఉంటాడు, ఆవిడికి జీతం పంపిస్తూ ఉంటాడు. ఏరా బాబు అంటే అపవాది పనిది, అపవాది క్రియ. అది ఉండవలసిన స్థలంలో ఉండట్లేదంటే అది అపవాది క్రియ. ఈ వ్యక్తి చూడండి సమాధుల్లో ఉంటున్నాడు, ఇది అపవాది పని. ఇంకా మీకు అర్థం అవటం కోసం చెప్తాను. ఈ వ్యక్తి యొక్క అపవాది క్రియలు ఎలా ఉంటుందో తెలుసా? కంటిన్యూస్ చూడగలిగితే, సంకెళ్లతో ఎవ్వరు సాధుపరచలేకపోయారంట. సంకెళ్ళ చేత ఎవ్వరు సాధు చేయలే. అంటే సంకెళ్ళు అంటే చేతికి బేడీలు వేస్తారంటారు కదా, సంకెళ్ళు వేసినా సరే ఆయన్ని బంధించలేకపోతున్నారంట, ఆయన్ని కంట్రోల్ చేయడం అవ్వట్లేదంట. అంటే అపవాది ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నాడు, ఎలా క్రియ చేస్తాడో ఒకసారి చూడండి. దైవికంగా మీరు ఆలోచించండి. సంఖ్యలతో బంధించిన సాధు చేయలేకపోతున్నాం. ఈరోజు చాలామంది కుటుంబాల్లో చెప్పే మాట ఏంటండి, ఎవడు మాట ఏంటండి బాబు, ఎవడు మాట ఏంటి బాబు వీడు. ఎందుకు అలాగా? ఆడు మంచోడే, కానీ ఆ వ్యక్తిని అపవాది ఏలుబడి చేస్తున్నాడు, అపవాది క్రియ. ఎవ్వరు సాధు చేయలేకపోతారు. ఇప్పుడు సాధారణంగా ఒక వ్యక్తికి ఎవరొకరు భయం ఉండాలండి. ఉంటే అమ్మ భయమైన ఉండాలి, నాన్న భయమైన ఉండాలి, అక్క భయమైన ఉండాలి, అన్న భయమైన ఉండాలి, చెల్లి భయమైన ఉండాలి, మామయ్య భయమైన. ఇంట్లో ఎవరొకరు భయం ఉంటే ఆ ఎవరొకరికి భయపడి భక్తి చేస్తాడు, చక్కగా క్రమంలో ఎదుగుతాడు. ఎవరు భయం లేకపోతే విచ్చలవిడి. ఈ వ్యక్తి చూడండి, ఎవ్వరు సాధు చేయలేకపోతున్నారు. ఎందుకయ్యా అంటే అది అపవాది క్రియ. ఈ రాత్రి ఒక దైవజనుడిగా, ఒక అన్నగా నేను కోరుకుంటున్నాను, నువ్వు మంచి వ్యక్తివే, కానీ నీ మీద అపవాది ఏలుబడి చేసి ఎవ్వరు నిన్ను సాధు చేయలేకుండా, ఎవ్వరు నిన్ను సెట్ చేద్దామన్న సెట్ అవ్వకుండా ఎందుకు అలా అయిపోతున్న వ్యక్తిగా అని అంటే అది అపవాది క్రియ నీలో పనిచేస్తుంది. ఏ విధము చేతనైనా ఈ రాత్రి అపవాది కాడిని దేవుడు విరగ్గొట్టునుగాక, యేసు నామములో విరగ్గొట్టునుగాక, సరిచేయునుగాక. ఇంకా మనం ఇందులో చూడగలిగితే ఆలోచిస్తే గాయాలు చేసుకుంటున్నాడంట ఆ వ్యక్తి, గాయాలు చేసుకుంటున్నాడంట. మీరు ఆ అధ్యాయంలో చూస్తే గాయాలు చేసుకుంటున్నాడంట ఆ వ్యక్తి. ఇది ఎవరి పని? అపవాది పని. అపవాది ఆ వ్యక్తిని ఏం చేస్తాడంటే గాయం చేసేసుకునేటట్లుగా చేస్తాడు. కొంతమంది చూడండి, ఎగ్జామ్ ఫెయిల్ అయిపోయి ఉంటుంది,
ఎగ్జామ్ ఫెయిల్ అయిపోతే ఇంకొకసారి రాసుకోవడానికి అవకాశం ఉంటుంది, అంతేగాని గోదావరిలో దూకితే ఇంకా అవకాశం లేదు కదా. అంటే అపవాది ఏం చేస్తాడంటే తనకు తానే హాని చేసేసుకునే స్థితి. మొన్న ఆ మధ్యకాలంలో ఒక ఇంటికి ప్రార్థన చేయడానికి నేను ఈ తమ్ముడు వెళితే ఈ దాన్ని ఏమంటారంటే స్లాబ్లు వేసే ముందు ఐరన్ వర్క్ చేస్తారు కదా, ఐరన్ బెండింగ్ వర్క్ చేస్తూ ఉంటారు. మనడు ఆ ఐరన్ బెండింగ్ వర్క్ చేస్తూ ఉంటాడు అన్నమాట. రోజుకి కాంట్రాక్ట్ వర్క్ ఒప్పుకుంటే 1500 దాకా సంపాదిస్తూ ఉంటాడు. బాగుంటుంది వర్క్ ఉంటుంది, ఎప్పుడు ఫుల్ బిజీగా ఉంటుంది. వర్క్లు ఉంటాయి, ఇతని దగ్గర 4-5 కుర్రోళ్ళు పనిచేస్తుంటే అంత వర్క్ చేస్తూ ఉంటాడు. ఆ ఇంటి వాళ్ళు తెలుసు, వాళ్ళకి ప్రార్థన సహాయం కోరమని ప్రార్థన చేయమని కోరితే వెళ్ళాం ప్రార్థన చేయడానికి. వెళ్ళిన తర్వాత వారు ఏడుస్తూ బాధపడుతూ, అయ్యా మా అబ్బాయి హాస్పిటల్లో ఉన్నాడండి, ప్రార్థన చేయండి అయ్య గారు అని ఏడుస్తూ ఉన్నారు. అరే మీ అబ్బాయి పనిలోకి వెళ్తాడు కదమ్మా, ఈ ఐరన్ రాడ్స్ వర్క్ చేస్తూ ఉంటాడు కదా, డబ్బులు బాగా సంపాదిస్తాడు కదా, ఇంట్లో ఆల్టెక్ చేయించాడు, బీరువా కొన్నాడు, డబల్ కట్ మంచం, ఇంట్లో వస్తువులు అన్నీ బాగున్నాయి, హాస్పిటల్ ఎందుకు ఉన్నాడమ్మా అంటే, లేదయ్య గారు భార్య భర్తల మధ్యలో ఇద్దరు గొడవ వచ్చింది, భార్య ఏదో అన్నది తట్టుకోలేక ఆ దోమలు ఉంటుంది కదా, ఆల్అవుట్ అయినా దాని పేరు, ఆ ఆల్అవుట్ తాగేశాడు, ఆ పైని ఇలా తీసేసి తాగేశాడంట. ఇంకంతే వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేశారు. అంటే చాలామంది తమ శరీరాన్ని వాళ్ళే గాయం చేసుకుంటున్నారు. చూడండి, కొంతమంది ఫ్యాన్కి ఊరేసేసుకుని ఎందుకు ఇలాగ వాళ్ళ శరీరాన్ని గాయం చేసుకుంటారంటే ఇది అపవాది క్రియ. వాళ్ళు మంచోళ్ళే, కానీ అపవాది క్రియ వాళ్ళ మీద పనిచేస్తుంది. నా ప్రార్థన ఒక దైవజనుడిగా ఈ రాత్రి ఈ పరిసర ప్రాంతంలో ఏ వ్యక్తి మీద, ఏ కుటుంబం మీద అపవాదిని సాతాను క్రియ చేస్తున్నాడో వాడి క్రియలన్నీ లయమైపోవునుగాక. యేసు నామములో ప్రజలు విడుదల పొందుదురుగాక. ఈ రాత్రి దైవ కార్యం యేసు నామములో జరుగునుగాక. తప్పకుండా దేవుడు ఈ ప్రాంతం మీద ఏర్పాటు చేసే సాతాను అధికారం అంతటిని యేసు నామములో తొలగిపోయినట్లుగా దైవికమైన పరిశుద్ధాత్మ శక్తి కుమ్మరించబడునుగాక. చెరలో ఉన్న వారికి విడుదల దొరుకునుగాక, సంఖ్యలలో ఉన్నవారు విడుదల పొందుదురుగాక, బానిసత్వ బ్రతుకు నుంచి విడుదల కలుగునుగాక. ఇంకా ఈ మధ్య కాలంలో యవనస్తులు ఇంకెంత దారుణంగా తయారంటే, ప్రేమ అనే మాయలో పడిపోయి ఆ తెలియని వయసు, ఎంత చెప్పిన వినరు వాళ్ళు. తెలియని వయసు ప్రేమ అనే మాయలో పడిపోయి చివరికి వాళ్ళు బ్లేడ్ తీసుకుని శరీరాన్ని గాయం చేసేసుకుని ఇలాగా కోసేసుకుంటూ ఉంటారు. నువ్వు నన్ను ప్రేమించకపోతే ఇలాగ ప్రవర్తిస్తూ ఉంటారు. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే అపవాది క్రియ, అది గాయం చేసుకునే ఆ స్పిరిట్. కొంతమంది ఆడవాళ్ళు చూడండి, చాలా మంచోళ్ళు, వంట చేస్తే ఎంత అద్భుతంగా చేస్తారో, వంట చేస్తే ఎంత అద్భుతంగా చేశారో, వాళ్ళ కోపం వచ్చిందంటే చెయ్యి అట్టుకెళ్ళి గ్రైండర్లో పెడుతుంటారు. ఓఎన్జీసీలో పనిచేస్తాడండి ఆయన, నెలకి ఇంచుమించు 70,000 80,000 సంపాదిస్తాడు. 15 రోజులు డ్యూటీ, 15 రోజులు ఇంటి దగ్గర ఉంటాడు. భారీ కోపం వచ్చింది, చెయ్యి అట్టుకెళ్ళిపోయి గ్రైండర్లో పెట్టేసింది. ఇప్పుడు బాధపడేది ఎవరు? ఇప్పుడు ఈ చెయ్యికి ఎంత ట్రీట్మెంట్ చేస్తే సెట్ అవుతుంది? మొత్తం ఇప్పుడు మీరు పచ్చడి మిక్సీలో వేసినట్టు అయిపోయింది మొత్తం చెయ్యి, అంత గ్రైండర్లో పెడితే ఏమవుతుందో చెప్పండి. భర్తని ఏదో ఇబ్బంది పెడదాం, బాధపడేది ఎవరు అంటే శరీరాన్ని గాయం చేసుకునే ఆ స్పిరిట్ ఎవరిదంటే అపవాది. కొంతమంది స్విచ్ బోర్డు లైట్ అవుతారు చెయ్యటికెళ్ళి, అంటే అపవాది క్రియది. ఈ మధ్యకాలంలో ఎవరు చెప్తే ఉన్నారండి, ఆ లాయన్ని సెంబించుకుని కొట్టేస్తుందంట, అలాగా సొట్టొడిపోయిందంట. అపవాది క్రియది. మీ ఇంట్లో గొడవలు సమస్యలు క్రియేట్ చేసేది అపవాది. యేసు నామములో ఈ ప్రాంతం సమాధానంగా ఉండునుగాక, సంతోషంగా ఉండునుగాక. అపవాది క్రియలన్నీ యేసయ్య లయపరచునుగాక. ఒకసారి చప్పలు కొడుతూ మహిమ చెల్లిస్తారా ప్రభుకి? గుడ్. ఇక చివరి మాట, ఆఖరి మాట చెప్పి ముగిస్తాను. యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? యూదా బెత్లెహేమ ఎఫ్రతా, ఇశ్రాయేలుని ఏలే దేవుడు నీలో నుండి వచ్చెను. చదువుదాం పరిశుద్ధ గ్రంథంలో ఈ మాట చదువుదాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం
15వ వాక్యం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చెను. ఆమేన్. గట్టిగా చెప్దాం, ఆమేన్, హల్లెలూయా. సో మూడవది, పాపులను రక్షించుట కొరకు అనండి. అది ఎందుకు వచ్చావు ప్రభా నువ్వు అంత వైభవాన్ని విడిచిపెట్టి ఈ లోకానికంటే పాపంలో ఉన్న వ్యక్తిని రక్షించుట కొరకే ఆయన రక్షకుడుగా వచ్చాడు. మనందరికీ తెలిసిన కంఠస్థ వాక్యం, పిల్లలు చెప్తారా? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీకోసం పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు, దానికి ఇదే ఆనవాలు. కన్యక గర్భవతి కుమారుని కంటుంది, ఆయన తన ప్రజల పాపము నుండి రక్షిస్తారు కనుక ఆయనకి యేసు అనే పేరు. అంటే యేసుప్రభు ఈ లోకానికి వచ్చిన ఉద్దేశం ఏంటయ్యాలంటే పాపంలో ఉన్న వ్యక్తుల్ని రక్షించాలనే ఉద్దేశంతో వచ్చాడు. ఈరోజు చాలామంది పాపం అలవాటుగా అయిపోతుంది, పాపములో నుంచి బయటకు రాలేకపోతున్నారు. కానీ యేసయ్య వచ్చిన ముఖ్య ఉద్దేశం ఏంటి తెలుసా? ఆ పాపములో ఉన్న వ్యక్తిని విడిపించడం కొరకు. కొంతమంది ఎంతగా చూడటానికి ఎంత మంచిగా ఉంటారంటే వాళ్ళు చెప్తూ ఉంటారు, వాళ్ళ భార్యలు భర్త గురించి సాక్ష్యం ఇస్తూ, అయ్యగారండి మా ఆయన చాలా మంచోడండి, బంగారం అండి బాబు అని. చాలా మంచోడండి, ఇంట్లోకి ఏం కావాలో కూరలు తెస్తాడండి, కిరాణా తెస్తాడండి, బట్టలు తీసుకొస్తాడండి, పిల్లలకు ఫీజులు కడతాడండి, అన్నీ బాగుంటాయి. మరి ఏంటమ్మా ఇంత బంగారం అన్నావు, ఏంటమ్మా ఆయనకి మీద ఏం కంప్లైంట్ అంటే, అయ్యగారండి సాయంకాలం అయినప్పటికీ మనిషి మారిపోతున్నాడండి. పొద్దున్నంతా దేవుడేనండి, సాయంకాలం ఏంటమ్మంటే ఆ దెయ్యం వల్ల తయారవుతున్నాడండి. సాయంకాలం ఇంటికి వచ్చినప్పటికి ఎట్టొస్తున్నాడో ఎప్పుడు వస్తాడో తెలియదండి బాబు. ఏంటమ్మా అంటే, అయ్యారండి టానిక్ తాగుతాడండి. నేను అన్న టానిక్ తాగితే బలమే కదమ్మా, కొంచెం బలానికి టానిక్ ఇస్తూ ఉంటారు కదా. ఆ టానిక్ కాదండి బాబు, అప్పుడప్పుడు సొక్కేస్తూ ఉంటాడండి అన్న. సొక్కేస్తాడా? అదేనండి మీకు తెలియదండి, సొక్కండి బాబు బ్యాన్ తీసాబా అని. పోనీ సొక్కేసినోడు మామూలుగా వచ్చేసా. కొంతమంది సైలెంట్ తాగుబోతులు ఉంటారు, కొంతమంది విఐపి తాగుబోతులు ఉంటారు. సైలెంట్, వాళ్ళు అసలు తాగినట్టు కూడా తెలియదు. జీతం వచ్చినప్పుడే తాగుతారు, పండుగ వచ్చినప్పుడే తాగుతారు, అస్సలు తెలియదు, స్మెల్ కూడా రాదు. కొబ్బరి బండల్లో కలిపేసుకుని తాగేస్తుంటారు అన్నమాట. అంత విఐపి తాగుబోతులు వాళ్ళ పేరు. అయితే ఇంకో బ్యాచ్ ఉంది, వేరే తాగుబోతులు ఉన్నారు. ఈయన సొక్కేతేనంటే ఇంట్లో వాళ్ళందరికీ సొక్కలు చూపించకుండా ఉన్నాడంట. చొక్కేహాడంటే ఇంట్లో వాళ్ళందరికీ సొక్కలు చూపించాలంట. అంటే మనిషి పాపపు ఊబిలోకి వెళ్ళిపోతున్నాడు. ఈ పాపంలోంచి ఆ వ్యక్తిని విడిపించడానికి యేసయ్య వచ్చాడు. కొంతమంది అడుగుతూ ఉంటారు, అయ్యగారు నా డబ్బులు నా ఇష్టం అండి, మీరు ఏమన్నా నాకు ఇస్తున్నారా, నేను ఎంత అయితే మీకే అంటే అండి అనేవాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళు అందరూ ఒకసారి అల్లెలు చెప్పండి అయ్యా మగరాజులు. చెప్పరు. ఒక ఆయన చెప్తున్నాడు, అల్లెల్లు నా డబ్బులు నా ఇష్టం అండి, నేను తాగుతుంటే మీకెందుకండి. ఓకే, నాకెందుకో తెలుసా, నీ మీద ఎంతో అనురాగం, ఆప్యాయత, మమకారం, ఉపకారం చేయాలనే మనసు. ఎందుకో తెలుసా అన్నయ్య, నువ్వు వ్యక్తిగతంగా మంచోడివే, కానీ నీ లోపల ఏదో విధమైన క్రియ ఆ పాపానికి నేను తీసుకెళ్ళిపోతుంది. లోపల ఏమైపోతుందో తెలుసా, అవయవాలన్నీ పూర్తిగా పాడైపోతాయి. కిడ్నీ, లివర్ ఫంక్షన్ ఇవన్నీ కూడా లోపల అవయవాలన్నీ పాడైపోతాయి. అందుకే ఈ పాపంలోంచి విడుదల పొందాలి, ఆ అలవాట్ల నుంచి విడుదల పొందాలి. ప్రజలు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు, ఎన్ని ప్రయత్నాలు చేసినా వాళ్ళ వల్ల కావట్లేదు. ఇదిగో వచ్చే జనవరి 9వ తారీఖున ఒక వ్యక్తి మీ ప్రాంతానికి రాబోతున్న ఒక అద్భుత సాక్ష్యం. అసలు ఎంత భయంకరమైన వ్యసనంలో అన్నీ కోల్పోయి అన్నీ పోగొట్టుకుని చివరికి యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ఎలాగ అభివృద్ధి చెందాడో, ఎలాగ దీవించబడ్డాడో. వచ్చే ఈరోజు 7వ తారీఖు కదా, వచ్చే నెల 9వ తారీఖు మరలా అక్కడ క్రిస్మస్ పండుగ ఉంటుంది. యేసు నామములో ఈ ప్రాంతంలో అనేకమైన కుటుంబాలని దేవుడు వెలుగుమయముగా చేయనుగాక, హృదయాల్ని తట్టునుగాక, పాపపు స్థితి నుంచి వాళ్ళని లేవనెత్తి విడిపించునుగాక. చూడండి, ఒక వాక్యాన్ని మీకు చదివిస్తాను. యోహాను సువార్త 4వ అధ్యాయం 42వ వాక్యం చదువుకుని ప్రార్థన చేసుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 42వ వాక్యం చదువుకుని ప్రార్థన చేసుకుందాం. మా మట్టుకు మేము
ఈయన నిజముగా లోక రక్షకుడని నమ్ముచున్నాము. తెలుసుకొని నమ్ముచున్నాము. ఆ 2 దినములైన తరువాత చూడండి, మా మట్టుకు మేము ఈయన నిజంగా లోక రక్షకుడని నమ్ముచున్నాం. మా మట్టుకు మేము, ఎవరేళ్ళు? సమరయ ప్రాంత ప్రజలు అద్భుత సాక్ష్యం చెప్తున్నారు. మా మట్టుకు మేము ఈయన నిజంగా లోక రక్షకుడండి. మా మట్టుకు మేము విని ఖచ్చితంగా నమ్ముతున్నాం ఈయన నిజంగా లోకాన్ని రక్షించడానికే వచ్చాడండి అని. ఆ సందర్భం ఏంటో తెలుసా? ఏమండి, మీరు ఈ మాటలు ఒక్క 2 నిమిషాలు మీరు వినండి. ఆ ప్రాంతం సమరయ ప్రాంతంలో సమరయ స్త్రీ వాకింగ్లో మనం ఆలోచిస్తే బావి దగ్గర నీళ్లు కోసమని వెళ్ళింది. ప్రభు కూడా అది ఆ ప్రాంతం గుండా రావాల్సి వచ్చిందంట. ఎందుకు వచ్చారు? ఆమెను రక్షించాలని. వచ్చిన తర్వాత ఆమె అంటుంది, మీరు యూదులు, మేము సమరయులు. ఇలా మాట్లాడుతూ ఉంది. యేసు ప్రభు చక్కగా, నేనిచ్చే నీళ్లు తాగితే నీకు జీవితంలో ఇక లైఫ్లో దాహం, పాప దాహం ఉండదమ్మా నీకు. నేనిచ్చే నీళ్ళుగా నువ్వు తాగమంటే నీ స్టార్ తిరగబడిపోతుంది అన్నట్లుగా ప్రభు మాట్లాడుతూ వచ్చారు. అప్పుడు ఆమెతో మాట్లాడుతూ, అమ్మా నీకు ఎంతమంది భర్తలమ్మా? నీ భర్త ఏం చేస్తాడమ్మా? ఇట్లాగా నీ భర్త ఏడమ్మా అన్నట్లుగా ప్రభు మాట్లాడుతూ వచ్చారు. మాట్లాడుతూ వస్తే ఆమె అంటున్న మాటలు ఎలా ఉన్నాయో తెలుసా? ఇలా ఉన్నాయి. ఆమె అంటుంది, ఏమంటుంది తెలుసా? అయ్యా, నాకు 5 భర్తలు ఉన్నారు, ఉన్నవాడు కూడా నావాడు కాదు అని తమ పాపపు స్థితి యేసుప్రభు దగ్గర ఒప్పుకుంటుంది. వెంటనే యేసుప్రభు దగ్గరికి వచ్చి ఒప్పుకున్న వెంటనే ఆమె జీవితం చూస్తే ఆ పాపం అనే కొండ అక్కడే వదిలిపెట్టి, అక్కడే పగలగొట్టి, ఊరిలోకి వెళ్ళి, నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడిని వచ్చి చూడండి అని ఊరిలోకి వెళ్ళి దేవుని మాటలు చెప్తా ఉంటుంటే ఊరు మారిపోయారండి. చప్పలు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిస్తారా? మీరు అడగొచ్చు, నిజంగా ఆమె పాపంలో ఉంటే, ఆమె పాపపు స్థితి మారింది కాబట్టే ఊరు మారింది. ఆమె పాపంలో ఉండి ఏసుబాబు నమ్ముకోండి అమ్మ అంటే ఆ ఊరోళ్ళు ఏమంటారో తెలుసా? వెళ్ళమ్మ సేపవలే 5 భర్తలు ఇంట్లో పెట్టుకుని అంటమ్మా ఏసుబాబా అనేవారు ఊరోళ్ళు. ఎందుకంటే ఆమె పాత జీవితం అలా ఉంటే మారిపోయింది. ఈ రాత్రి వేళ ఒక దైవజనుడిగా మీకు చెప్తున్న, చాలామంది వ్యక్తులు మంచివాళ్లే, కానీ పాపం మనిషిని ఏం చేస్తుందంటే, భర్త ఉండగా వేరొక భర్త, భార్య ఉండగా వేరొక భార్య, ఇంకా కుటుంబం ఉండగా వేరొక కుటుంబం, ఈ విధమైన మైండ్ సెట్ చాలామందిలో సాతానుడిగాడు అపవాది చేత ఆ విధమైన పాపపు బానిసత్వంలో ప్రజలు తీసుకెళ్ళిపోతున్నాడు. ఈ రాత్రి ఆ స్థితిలో ఉన్న వాళ్ళని కూడా యేసు నామములో నా ప్రభు విడిపించునుగాక. 2 చేతులెత్తి ఒక్కసారి హల్లెలూయా చెప్తారా? హోషారుగా చెప్తారా? అలాంటి స్థితిలో ఉన్న వాడిని కూడా విడిపిస్తాడు దేవుడు. అందుకే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. పాపంలో ఉన్నవాడిని కూడా విడిపిస్తాడు ఆయన, ఖచ్చితంగా విడిపిస్తాడు. మీకు ఒక చిన్న సాక్ష్యం చెప్పి చిన్న ప్రార్థన చేసి ముగిస్తాను. బొంబాయిలో జరిగిన ఒక చిన్న సంఘటన. ఓ తల్లి తన భర్త పిల్లలు చిన్నప్పుడే చనిపోయాడు. పిల్లలు చిన్నప్పుడే చనిపోతే 2 పిల్లలు, ఒక పాప ఒక బాబు. వాళ్ళని పెంచి పోషించే స్థితి ఆమెకు లేదు. పిల్లలు చాలా చిన్న వయసులో ఉండగానే భర్తను కోల్పోయింది, పోగొట్టుకుంది ఆమె. ఇప్పుడు జీవనాధారం ఎలాగా? ఈ పిల్లలకి తండ్రి లేడు. తండ్రి ఉంటే ఇంట్లో కూర్చుంటే అన్నీ తీసుకొస్తాడు, తండ్రి లేడు. వాళ్ళకి అభము శుభం ఎరగని పిల్లలు, ఏమీ తెలియని వయసు. ఈమె యవ్వన కాలంలోనే, చిన్న వయసులోనే, మించుమించు 18-20 ఏళ్లలోనే పెళ్ళి అయిపోయింది. పిల్లలు పుట్టారు. 25 సంవత్సరాలు వచ్చినప్పటికీ ఆ భర్త చనిపోయాడు. పిల్లలు చిన్నగా ఎదుగుతున్నప్పటికే ఆ భర్త వాళ్ళ నాన్నగారు చనిపోయాడు. ఇప్పుడు ఈ పిల్లల్ని పెంచి పోషించాలి. ప్రస్తుత కాలం ఇప్పుడంటే రకరకాల ఆపర్చునిటీలు ఉన్నాయి. దాంట్లోకి వెళ్ళి కూలికో పనికో ఎన్నో ఉన్నాయి. ఏదో విధంగా పని చేసుకుని పిల్లల్ని పెంచవచ్చు. కానీ వీళ్ళు మాటలు విని ఆమె, ఈ పిల్లల్ని నువ్వు పెంచడం కష్టం, ఈ పిల్లల్ని పెంచడం కష్టం, ప్రయోజకులుగా చేయటం కష్టం, ఓ స్థాయికి తీసుకురావడం మహా కష్టం.
కాబట్టి వేరే విధానం ఏమీ లేదు. వేశ్య వృత్తిలో నువ్వు జాయిన్ అవ్వని ఒక ఆంటీ గారు తీసుకుని వెళ్ళి ఆవిడ్ని వేశ్య వృత్తిలోకి తీసుకెళ్ళి జాయిన్ చేసింది. రోజు వెళుతుంది, ఒక డ్యూటీ ప్రకారంగానే ఒక హ్యాండ్ బ్యాగ్ తరిగించుకుని, ఓ పంజాబ్ డ్రెస్ వేసుకుని, ఆ లిప్టిక్ రాసుకుని, ఓ మేకప్ అయిపోయి వెళ్ళిపోతుంది, డ్యూటీకి వెళ్ళిపోయినట్లుగా పాపంలో ఆ వేశ్య గృహాల్లో తిరుగుతుంది. మరలా డబ్బు సంపాదించుకుంటుంది, వస్తుంది, పిల్లల్ని చదివిస్తూ ఉంది. ఇలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఆమె అనుకుంటుంది డబ్బు వస్తుంది కదా అనుకుంటుంది, కానీ లోపల అవయవాలు ఆరోగ్యం పాడైపోతుంది. ఈ పాపం వల్ల వచ్చు జీతం మరణం అని గుర్తించలేదు ఆమె. రోజు రోజుకి శరీరం క్షీణించిపోతుంది, రోగం ఎక్కువైపోయింది, అనారోగ్యంతో మంచాన్ని పడింది. ఆ హాస్పిటల్ అడ్మిట్ చేశారు. అసలే పిల్లల్ని చూసే నాదుడే లేడనుకుంటే ఈ పాపపు వృత్తిలో జాయిన్ అయ్యి పాపం వల్ల వచ్చు జీతం మరణం అన్నట్లుగా హాస్పిటల్లో బాధపడుతూ ఉంది, చాలా బాధపడుతూ ఉంది. ఆ హాస్పిటల్కి ఇలాంటి నర్సక్క ఒక అక్క, దేవుణ్ణి నమ్ముకున్న నర్సక్క ఒక అక్క, ఆ వార్డుని దర్శిస్తూ పేషెంట్ని పలకరిస్తూ ఆమెకున్న వ్యాధిని టెస్ట్ చేస్తూ ఉంటుంటే HIV పాజిటివ్ అని ఉంది. సరే, ఇంకా చచ్చిపోయే స్థితి వచ్చేసింది ఆమెకి. ఆ సమయంలో ఆ నర్సక్క ఆమెను కూర్చోబెట్టుకుని దేవుని మాటలు చెప్పి, అమ్మా ఎందుకమ్మా నువ్వు ఇలాంటి వృత్తిలో జాయిన్ అయ్యి ఆ శాపం నీ పిల్లల మీద తెచ్చుకుంటావు, నీ ఒక్కరితోనే పాదు పాపము, నీ ఒక్కడితో పాదు ఆ నీ పాపం నీ పిల్లలకు కూడా చుట్టుకుంటుంది. ఆ అపము శుభం ఎరగని ఆ పిల్లలు అనాథలు అయిపోతే ఇటు భర్తను పోగొట్టుకుని ఇటు తల్లిని పోగొట్టుకుని ఆ పిల్లలు ఏమైపోతారు. కాబట్టి ఇప్పుడైనా నువ్వు జస్ట్ నువ్వు దేవుని వైపు గిని తిరగగలిగితే, మార్పు చెందగలిగితే, ఈ స్థితిలో కూడా దేవుడు క్షమించేవాడు, ఎందరినో బాగు చేశాడు. ఫస్ట్ స్టేజ్లోనే ఉన్నావు, ఇప్పుడు దేవుని దగ్గర తిరిగితే చాలు అని నర్సక్క ఆ పాపపు ఊబిలో ఉన్న ఆమెకి సువార్త చెప్తే ఆ మంచు మీద ఏడుస్తూ, పిల్లలు గుర్తొచ్చేస్తున్నారు, ఏడుస్తూ ఉంది. తన పాపపు స్థితి గుర్తొచ్చి కళ్ళంపట నీళ్లు పెట్టుకుని ఏడ్చి ప్రార్థన చేసుకుంటా వచ్చిరాని ప్రార్థన చేసుకుంటే నర్సక్క ఆమె కోసం ప్రార్థన చేసి వాళ్ళ మందిరానికి తీసుకెళ్తే దైవజనుడు వాక్యం చెప్తూ సమరయ స్త్రీ గురించి మాట్లాడుతూ, ఈ పాపపు స్థితిలో ఉన్న ఆమె తన కొండ విడిచిపెట్టింది, ఈరోజైనా నువ్వు విడిచిపెడితే దేవుడు నీకు మరలా ఆయుష్ ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, ఒక సాక్షిగా నిలబెడతాడు, నీ కుటుంబాన్ని మళ్ళా నిలబెడతాడు అని ఆ దైవజనుడు చెప్పగా ఆమె స్థితి, ఆ పాపం పూర్తిగా విడిచిపెట్టి చిన్న ప్రైవేట్ దాంట్లో జాయిన్ అయ్యి కష్టపడి పిల్లల్ని చదివించుకుంది. ఈ రోజున ఆ ఇద్దరు కొడుకుల్లో ఒకడు అద్భుతంగా ఒక కంపెనీ మేనేజర్గా మారిపోయాడు. చప్పట్లు కూడా ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిద్దాం. ఎందుకు ఈ సాక్ష్యం చెప్పానంటే, నీవు పాపపు స్థితి నుంచి నువ్వు విడుదల పొందితే నీ జీవితం దీవెనకరంగా మారుతుంది, ఆశీర్వాదకరంగా దేవుడిని నిలబెడతాడు. అలాంటి శ్రేష్టమైన కృపా భాగ్యం యేసు నామములో మీలో ఒక్కొక్కరికి నా ప్రభు దయచేయను గాక. నేను ముగిస్తున్నాను. బెత్లెహేము ఎఫ్రతా, ఇశ్రాయేలు ఏలే దేవుడు నీలో నుండి వచ్చాడు అని. ఎందుకు ప్రభు ఈ లోకానికి ఆ మహిమను విడిచి వచ్చాడు అంటే, ముచ్చటగా 3 మాటలు చెప్పాను. 1, మీరు వెలుగునివ్వటానికి, ఈ లోకాన్ని వెలిగించడానికి యేసయ్య వచ్చాడు. నెంబర్ 2, అపవాది క్రియలని లయపరచడానికి యేసయ్య వచ్చాడు. నెంబర్ 3, పాపము నుండి విడిపించి రక్షించటానికి యేసయ్య లోకానికి వచ్చాడు. అందరూ ఈ మాటల హృదయాల్లో ఫలభరితంగా మార్చి ఆయన దైవికమైన రక్షణ మార్గంలో మిమ్మల్ని నడిపించేటట్లుగా, నిజ రక్షకుడిని మీరు గుర్తించేటట్లుగా ప్రభు మీకు సహాయం చేయాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించునుగాక. అందరిలాగే లేచిన బడిన చిన్న ప్రార్థన చేసుకుని, దైవికంగా చిన్న ప్రార్థన చేసుకుని దేవుని పాదాల దగ్గర మనం ప్రార్థన చేసుకోబోతున్నాం. చేతులెత్తి మనసారా నోరారా అందరూ చెప్పండి, స్తోత్రమయ్యా యేసయ్యా అని చెప్పండి. యేసయ్యా మీకు స్తోత్రం అని చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చేతులెత్తి ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. నోరు తెరిచి అడుగుదామా, హృదయపూర్వకంగా అడుగుదామా. ఈ రాత్రి నీ కొరకే. హల్లెలూయా. ఇశ్రాయేలీయుల దేవుడు నీలో నుండి వచ్చును. ఎందుకు వచ్చాడు ప్రభు? యేసయ్యా అని ప్రార్థన చేసుకోండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చేతుల పైకెత్తి తీర్మానం చేయండి. యోదా, బెత్లెహేమ, ఎఫ్రతా, ఇశ్రాయేలీయుల దేవుడు
నీలో నుండి వచ్చును అనేటట్లుగా. యేసయ్యా మీకు స్తోత్రమయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు వచ్చావు ప్రభువా? ఇదిగో చెప్తున్నాడు ఆయన, ఈ లోకం చీకట్లో ఉంది, వెలిగించటం కొరకే వచ్చాను. చేతులెత్తి కళ్ళు మూసుకుని చిన్న ప్రార్థన చేసుకోండి. ప్రభా, నన్ను వెలుగుమయముగా చేయండి, ఇంకా నేను చీకట్లో ఉండనయ్యా. అపవాది మా ఇంట్లో పనిచేస్తున్నాడయ్యా, వాడి క్రియలన్నీ యేసు నామములో లయపరచండి. ప్రార్థన చేసుకోండి, ప్రార్థన చేసుకోండి. అలాగే యేసయ్య ఎందుకు వచ్చారు తెలుసా? పాపములో ఉన్న నిన్ను రక్షించటానికి. హల్లెలూయా. స్తుతియు మహిమ ప్రభావం ఎల్లవేళల చెందును. రక్షకుని జన్మస్థలమా, యూదయ బెత్లెహేమా. రక్షకుని జన్మస్థలమా, యూదయ బెత్లెహేమా. ఆరాధనలకు ఆరంభమా, హృదయార్పణలకు నివాసమా. ఆరాధనలకు ఆరంభమా, హృదయార్పణలకు నివాసం. ఎందుకో ఇంత భాగ్యము దాచి ఉంచే ప్రభు నీ కోసము. ఎందుకో ఇంత భాగ్యము దాచి ఉంచే ప్రభు నీ కోసము. స్తుతియు మహిమ ప్రభావము ఎల్లవేళల ప్రభుకే చెందును. స్తుతియు మహిమ ప్రభావము. యూదయ బెత్లెహేమా, రక్షకుని జన్మస్థలమా. రక్షకుని జన్మస్థలమా, యూదయ బెత్లెహేమా. కళ్ళు మూసుకుని చప్పట్లు. ప్రవచనము నేడు రుచువాయి. జన్మించే కుమారుండు కన్య గర్భమందున. మీకా ప్రవచనము నేడు రుచువాయి. ఇశ్రాయేలు వాడు జన్మించే బెత్లెహేమున. ఆనందమే ఆహ సంతోషమే యేసు పుట్టెనిలలో. ఆనందమే ఆహ సంతోషమే యేసు పుట్టెనిలలో. ఆహా ఆనందమే ఆహ సంతోషమే యేసు పుట్టెనిలలో. ఆనందమే సంతోషమే యేసు పుట్టెనిలలో. ఈ మాటలు మన హృదయంలో ఫలభరితంగా మారినట్లు రెండు చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. ప్రార్థన చేసుకుందాం. ఈ ప్రాంతం కొరకే ప్రార్థన చేద్దాం. స్తోత్రాలు, స్తోత్రం, స్తోత్రం. సర్వశక్తిమంతుడైన యేసయ్య, నీ పరిశుద్ధ ప్రశస్త నామాన్ని నీకు వందనాలు, కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. నా తండ్రి, మీకు స్తోత్రాలు ప్రభువా. ఇంతవరకు మీ దాసు నిలబెట్టుకుని ఏర్పాటు నీ కొడుకులో చేరి వచ్చిన ప్రజలతో, ఈ మైక్షబ్దం ద్వారా వింటున్న ప్రజలతో వాక్యం ద్వారా మాట్లాడారు ప్రభువా. అయా నీకు స్తోత్రం. నీ ఇశ్రాయేలుని ఏలువాడు అయా బెత్లెహేములో నుంచి పుడతాడని మీ వాక్యం సెలవించింది ప్రభువా. నీకు స్తోత్రాలు. ఎందుకు మీరు బెత్లెహేములో పుట్టారో వాక్యం ద్వారా మాట్లాడారు తండ్రి. ప్రపంచానికి నడిబొడ్డుగా ఉన్న బెత్లెహేము స్వల్ప గ్రామం
అయినా మీరు కోరుకుని ప్రేమించి ఆ గ్రామంలో మీరు జన్మించారు తండ్రి. మీకు స్తోత్రం. ఎందుకు ఈ లోకంలో జన్మించారో వాక్యం ద్వారా మాట్లాడారు తండ్రి. మీకు వందనాలయ్యా, స్తోత్రాలు అయ్యా. లోకమునకు వెలుగిచ్చుటకై మీరు వచ్చారని తెలియపరిచారయ్యా. లోకం ఇంకా చీకటిలోనే ఉంది ప్రభా. చీకటిలో ఉన్నవారికి, ఆ గురుడితనంలో ఉన్నవారికి వెలుగు తెలియదని వాక్యం సెలవిస్తూ ఉంది నాయన. ఇంకా ఎవరైతే గురుడితనంలో ఉన్నారో వారి కన్నులు తెరవబడి అయా మిమ్మల్ని రక్షకుడని అంగీకరించడానికి సహాయం చేయండి ప్రభువా. వారి మనోనేత్రాలు వెలిగించబడాలి ప్రభువా. చీకటి సంబంధమైన ప్రతి చీకటిని తొలగించు నాయన. నా తండ్రి, వెలుగులోనికి వచ్చే కృపనీయ్యా. లోకానికి వెలిగించడానికి వచ్చిన మా దేవా, యేసు నామములో బిడ్డలందరినీ వెలిగించండి, ప్రాంతాన్ని వెలిగించు నా తండ్రి. మీకు స్తోత్రం. అలాగనే అపవాది యొక్క క్రియలు లయపరచడానికి మనుష్య కుమారుడు వచ్చినని వాక్యం సెలవిస్తూ ఉంది నాయన. అనేక మంది బిడ్డలు అపవాది చేతిలో ఉండిపోతూ ఉన్నారయ్యా. యవనస్తులు డ్రగ్స్కి, సినిమాలకి, వ్యామోహాలకి, త్రాగుడికి లోనైపోయి అపవాది చేతిలో వాడబడుతూ ఉన్నారయ్యా. యేసు నామములో అపవాది చేత ఎంతమంది బందీలై ఉన్నారో వారిని విడిపించు నాయన. అయ్యా, వాడి క్రియలు లయపరచబడాలి తండ్రి. మీకు స్తోత్రాలయ్యా. అలాగునైనా అనేక మంది ఆ యొక్క సాతాను కబంధ హస్తాల్లో ఉన్న వారి బంధకాలన్నీ ఊడిపోవాలి ప్రభు. వాడి ఏలుబడిలోంచి విడుదల పొంది నీ చేతిలోకి, నీ ఏలుబడిలోకి వచ్చినట్లు సహాయం చేయండి అయ్యా. అయ్యా, అపవాది క్రియలన్నీ ప్రతి కుటుంబంలోంచి తొలగిపోవాలి నాయన. అలాగే నా తండ్రి, మీకు స్తోత్రాలు ప్రభు. పాపులను రక్షించడానికి లోకానికి మీరు వచ్చారయ్యా. ఎవరైతే పాపంలో ఉన్నారో వారిని విడిపించడానికి ఈ లోకానికి వచ్చారని తెలియపరిచారయ్యా. అయ్యా, నీకు స్తోత్రములు నాయన. నా తండ్రి, అయ్యా, పాపం నుంచి విడుదల పొందాలి నాయన. అయ్యా నా తండ్రి, వారి పాపముల నుండి తన ప్రజలను విడిపించడానికి లోకరక్షకుడు వచ్చాడని వాక్యం సెలవిస్తుంది. ఎంతమంది పాపం అనే ఊబిలో ఉన్నారు, వ్యభిచారంలో, జారత్వంలో నాయన. నా తండ్రి, లోక సంబంధమైన నీకు హేయమైన చెడ్డ క్రియల్లో ఉన్నారు. వారందరినీ విడిపించమని ప్రార్థన చేస్తున్నాం దేవా. నీకు స్తోత్రాలు. సమరయ స్త్రీని ఎలాగైతే రక్షించావో ప్రభు, ఇంకా పాపపు ఊబిలో ఉన్న ప్రతి ఒక్కరిని విడిపించండి. ఎత్తబడిన వాక్కులు నీ బిడ్డలు అందరి హృదయాల్లో ఫలభరితంగా మార్చండి. ప్రత్యేక రీతిగా ఈ మైక్ శబ్దం ద్వారా వింటూనే చుట్టుప్రక్కల ఉన్న ప్రతి కుటుంబాన్ని వెలుగులోనికి నడిపించండి అయ్యా. వారి కుటుంబాల మీద దాడి చేస్తున్న అపవాది క్రియలు లయపరచండి ప్రభు. అయ్యా, ఇంకా ఎవరైతే పాపంలో చిక్కుకుని ఉన్నారో వారి పాపం నుంచి విడుదల పొందించమని అడుగుతున్నాను. ఈ ప్రాంత ప్రజలందరికీ ఆరోగ్యాన్ని ఇవ్వండి. ఈ ప్రాంత ప్రజలందరికీ పరలోకాన్ని ఇవ్వండి. ఈ ప్రాంత ప్రజలందరినీ రక్షించండి. ఈ ప్రాంతాన్ని ఆశీర్వాదకరంగా మార్చండి. చేతి పనులు చేసుకుంటున్న కష్టాజీతాలు దీవెనకరంగా మార్చండి. ప్రత్యేక రీతిగా ఈ స్థలంలో ఈ విధంగా మీ నామాన్ని గొప్ప చేయడానికి కృపనిచ్చినందుకు స్తోత్రం. ఈ కుటుంబ యజమానులు నాయన డేవిడ్ నాన్నగారు, వసుంధరమ్మ గారిని బట్టి స్తోత్రాలు. ఆరోగ్యాలు ఇచ్చి దీర్ఘాయుష్ని ఇచ్చి నడిపించండి. చార్లెస్ని, జ్యోతిని మీరు ఆశీర్వదించండి. నాగరాజన్న, లలితక్క వారి బిడ్డను ఆశీర్వదించి కాపాడండి. అయ్యా, నీకు స్తోత్రాలు. ఈ కుడికలో పాలు పొంపులు పొందిన ప్రతి కుటుంబం నిత్య రాజ్యానికి వారసులయ్యే కృపను దయచేయమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం, నిత్య సంతోషం, సమాధానం సదాకాలం మనకి తోడై కాపాడి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టెను. హల్లెలూయా, హల్లెలూయా. అందరికి వందనాలు. థ్యాంక్ యూ.